సో 51 క్వశ్చన్ రీజనింగ్ సెషన్ 51 నుంచి స్టార్ట్ అయింది. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ దే హావ్ గివెన్. ఇందులో భిన్నంగా ఉన్న దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సో ఎప్పుడు మీకు లెటర్ సంబంధించిన ఏ క్వశ్చన్ కనిపించినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఆ లెటర్స్ యొక్క నెంబర్ని మనం రికగ్నైజ్ చేయగలిగితే త్వరగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ అంటే 12, 6, ఇది 26గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 19, 13, 7, and here this is 16, 10 and 3, and this is 24, 18, 12. సో ఇది మన ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఈ లెటర్స్ అండ్ నెంబర్స్ అనేవి మరి పర్ఫెక్ట్గా మైండ్లో స్టోర్ అయి ఉంటే వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. సో గమనిద్దాం, ఇక్కడ 19, 13 అంటే 6 డిఫరెన్స్ ఉంది, 13, 7 అన్న 6 డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా 16, 10 అంటే 6 డిఫరెన్స్ ఉంది, ఇది 16 and 10 6 డిఫరెన్స్ ఉంది, ఇది 7 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి 24, 18, 6 డిఫరెన్స్, 18, 12, 6 డిఫరెన్స్. ఇక్కడ కూడా 12, 6 డిఫరెన్స్. దీని తర్వాత జెడ్ నుంచి దీనికి కూడా 6 డిఫరెన్స్ ఉంది. సో అన్నీ కూడా 6, 6 ఉన్నాయి. ఆప్షన్ బిలో మాత్రం మనం గమనిస్తే 6, 7 డిఫరెన్స్ అనేది నెంబర్స్ మధ్య కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద 3 అని చెప్పుకోవచ్చు. లెటర్స్ అండ్ నెంబర్స్ వస్తే ఈజీగా నెంబర్స్ రాయకుండానే మన ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 9:52గా మార్చబడింది. ఇచ్చిన దాని ప్రకారం 9 అనే సంఖ్యను 52గా ఎలా రాయడానికి అవకాశం ఉంది? 9 6ల 54, 9 6 54, -2 తీసుకుంటే ఇట్ విల్ బి 52. అదేవిధంగా 12 6ల 72, -2 తీసుకుంటే అది 70కి సమానం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి డైరెక్షన్స్ మీద క్వశ్చన్ ఇచ్చున్నారు. సో ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. సో పాయింట్ ఎం ఈస్ 3 meters సౌత్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లైన్గా ఇవ్వరు కాబట్టి ముందు అక్కడ ఏ పాయింట్స్ గురించి మెన్షన్ చేశారనేది రాసి పెట్టుకుందాం. ఫస్ట్ దాంట్లో ఎం గురించి ఎన్ గురించి ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎం అండ్ ఎన్ గురించి ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో ఓ ఈజ్ 6 meters, ఓ ఈజ్ 6 meters నార్త్ ఆఫ్ పి అని ఇచ్చారు. దట్ మీన్స్ ఓ అండ్ పి గురించి ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి కనెక్షన్ లేదు. తర్వాత గమనిస్తే పాయింట్ క్యూ ఈజ్ 8 meters వెస్ట్ ఆఫ్ ఎం. క్యూ ఈజ్ 8 meters వెస్ట్ ఆఫ్ ఎం. సో క్యూ అండ్ ఎం ఇక్కడ రిలేషన్ ఉంది. క్యూ తర్వాత ఎం రిలేషన్ ఉంది. ఆర్ ఈజ్ నార్త్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ రిలేషన్ లేదు కాబట్టి పక్కన రాసి పెట్టుకుంటున్నా ఆర్ ఎస్ అనేది. తర్వాత స్టేట్మెంట్లో పాయింట్ ఓ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ ఎన్. ఓఎన్ అనే దాని గురించి ఇచ్చారు. ఇక్కడ ఓపి ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని పక్కన రాసి పెట్టుకుంటే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఓ అండ్ ఎన్. నెక్స్ట్ వన్ ఎస్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పి అని ఇచ్చారు. ఎస్ అండ్ పి. సో ఇక్కడే ఓపి గురించి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ గురించి ఉంది కాబట్టి ఎస్ అండ్ పి ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత సో ఇది ఇక్కడ వరకు ఇచ్చున్నారు. ఫస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏంటో చూద్దాం సరే. పాయింట్ ఎం ఈజ్ 3 meters సౌత్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. అది రాసి పెట్టుకుందాం. పాయింట్ ఎం ఈజ్ 3 meters సౌత్ ఆఫ్ ఎన్. సో పాయింట్ ఎం ఈజ్ 3 meters సౌత్ ఆఫ్ ఎన్. మళ్ళీ ఎన్ గురించి క్యూఎం దగ్గర ఉంది. క్యూఎంలో ఏమి ఇచ్చినారు మనకి? లాస్ట్ ఇచ్చినారు చూద్దాం సార్. పాయింట్ క్యూ ఈజ్ 8 meters వెస్ట్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. క్యూ ఈజ్ 8 meters వెస్ట్ ఆఫ్ ఎం. ఎంకి వెస్ట్లో 8 metersలో క్యూ రావాలి. సో ఇక్కడ క్యూ తీసుకుంటున్నా అండ్ డిస్టెన్స్ వచ్చి 8 meters ఇచ్చున్నారు. తర్వాత స్టేట్మెంట్లో ఎంఎన్ గురించి రాసుకున్నాం, క్యూఎం గురించి రాసుకున్నాం. మళ్ళీ కనెక్షన్ ఎక్కడ ఉంది సార్ మనకి? ఎంఎన్ క్యూఎం అంటే మళ్ళీ ఎన్ గురించి ఉంది. ఇక్కడ ఓఎన్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ తీసుకుంటే త్వరగా ఆన్సర్ వస్తుంది. ఏమి ఇచ్చారు? పాయింట్ ఓ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ ఎన్. ఓకే, పాయింట్ ఓ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. సో ఓ ఈజ్ వెస్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి వెస్ట్లో ఓ రావాలి. ఇక్కడ రాసి పెట్టుకున్నా. అది కూడా 4 meters అంటే దీనికి సగానికి వస్తుంది. ఓ అనేది ఇక్కడ రాసి పెట్టుకున్నా. సో ఎంఎన్ యూజ్ చేశాను, క్యూఎం అయిపోయింది, ఓఎన్ కూడా అయిపోయింది. తర్వాత ఓపి గురించి కనెక్షన్ దొరికింది. ఆ ఓపి గురించి కనెక్షన్ ఏమి ఇచ్చారు? పాయింట్ ఓ ఈ 6 meters నార్త్ ఆఫ్ పి అని ఇచ్చారు. ఓ ఈ 6 meters నార్త్ ఆఫ్ పి. పికి నార్త్లో ఓ రావాలి, అది కూడా 6 meters. సో 6 meters పైన ఉండాలి అని అంటే ఇక్కడ గమనిస్తే
ఇది ఆల్రెడీ దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి 3 మీటర్స్ అనుకుందాం. ఇది కాకుండా ఇంకొక 3 మీటర్స్ కిందకి రావాలి. ఇక్కడ పి అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ 4 మీటర్లు, ఇక్కడ 4 మీటర్లు, మొత్తం 8 అని ఇచ్చారు కాబట్టి దాన్ని ఈ విధంగా రాసి పెట్టుకున్నాం. ఓకే, తర్వాత సో ఓపీ గురించి కూడా రాసి పెట్టేసుకున్నాం. తర్వాత ఆర్ఎస్, ఎస్పీ రెండు మాత్రమే వీళ్ళు ఉన్నాయి. ఎస్పీ గురించి అబ్జర్వ్ చేసి ఇక్కడ పి ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఎస్సీ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పి. పి నుంచి ఈస్ట్కి వెళ్ళాలి. ఎస్సీ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పి కాబట్టి పి నుంచి 7 మీటర్స్ ఈస్ట్కి వెళ్ళాలి. పి నుంచి 7 మీటర్స్ ఈస్ట్కి వెళ్ళాలి అని అంటే ఇది ఆల్రెడీ పైన ఉన్న దానికి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి 4, ఇక్కడ నుంచి ఇంకొక 3 మీటర్స్, ఇక్కడ ఎస్ అనేది తీసుకోవాలి. 7 మీటర్స్ అని ఉంది. సో ఎస్పీ ఆల్రెడీ రాసేసాం. మిగిలిపోయింది ఆర్ఎస్ మాత్రమే. ఆర్ఎస్ అనేది లాస్ట్లో ఇచ్చున్నారు. ఆర్ఎస్ గురించి పాయింట్ ఆర్ ఈస్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఆర్ ఈస్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి 3 మీటర్స్ నార్త్లో, ఎస్కి 3 మీటర్స్ నార్త్లో ఆర్ ఉంది. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇలా రాసి పెట్టుకుంటే మన కనెక్షన్ ఈజీగా దొరుకుతుంది. ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇక్కడ రాయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంత టైం పట్టింది, కానీ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఈ విధంగా ఉన్న డేటా పక్కన రాసి పెట్టుకుంటే చాలా త్వరగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనల్ని అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం. ఇందులో అడిగిన ప్రశ్న ఏంటంటే బిందువు క్యూ మరియు బిందువు ఆర్ మధ్య గల అతి తక్కువ దూరం ఎంత అని అడిగారు. సో బిందువు ఆర్ మరియు బిందువు క్యూ మధ్య ఉన్న అతి తక్కువ దూరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 4 మీటర్ల దూరం ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 4 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడ 4 మీటర్లు, ఎక్స్ట్రా 3 మీటర్లు. సో 4 + 4 8, 8 + 3 11. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ అనే దాని గురించి ఇచ్చినారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఆన్సర్ ఎప్పుడు ఇచ్చినా సరే ఇక్కడ ఇచ్చిన దాన్ని మాత్రమే మనం కంక్లూడ్ చేయగలము, ఇంతకంటే ఎక్కువగా ఆలోచించలేము. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఏమి కంక్లూడ్ చేయడం అనేది కనుక ఆన్సర్ అనమాట. పీపుల్ హూ వర్షిప్ అండ్ ఫాలో గాడ్ విల్ నెవర్ డూ ఎనీ హార్మ్ టు అదర్స్. సో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళు ఎవరికి హాని కలిగించరు అనేది అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. సో దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని ఇచ్చారు. పీపుల్ హూ ఆర్ ఎథియిస్ట్. ఎథియిస్ట్ అంటే నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఎథియిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఎథియిస్ట్ అంటారు అనమాట. సో పీపుల్ హూ ఆర్ ఎథియిస్ట్ విల్ డెఫినెట్లీ హార్మ్ అదర్ లివింగ్ బీయింగ్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏమని చెప్పొచ్చు, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ఇతరులకి హాని కలిగించరు అని ఇచ్చినప్పుడు నమ్మని వారు, నాస్తికులు ఖచ్చితంగా హాని కలిగిస్తారని కంక్లూడ్ చేయగలమా? లేదు. కానీ వాళ్ళకు దీని గురించి మాత్రమే ఇచ్చారు కాబట్టి దాని గురించి మాత్రమే కంక్లూడ్ చేయగలం. కాబట్టి వాడు చెప్పింది రాంగ్ అనమాట. రెండో చూడండి, ద బిలీఫ్ ఇన్ గాడ్ ఆఫ్ దీస్ పీపుల్ టీచెస్ దెమ్ టు బి కైండ్ టు అదర్స్. వీళ్ళు ఏదైతే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకమే వాళ్ళ చేత ఇతర జీవుల మీద దయ కలిగేలా ఉండేలా చేస్తుందని చెప్తున్నాడు. ఖచ్చితంగా అది కరెక్ట్ సార్. ఎందుకంటే ద బిలీఫ్, నమ్మకము, ద బిలీఫ్ ఇన్ గాడ్, గాడ్ మీద ఉన్న, దేవుడి మీద ఉన్న నమ్మకమే ఈ మిగతా జంతువుల మీద, మిగతా లివింగ్ బీయింగ్స్ మీద ఆ దయతో ఉండటం అనేది అలవాటు చేస్తుందని చెప్పారు. ఖచ్చితంగా పైన కూడా అదే ఉంది. ద పీపుల్ హూ వర్షిప్ ఇన్ ఫాలో గాడ్, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎవరిని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇతరులకి హాని కలిగించనున్నప్పుడు ఖచ్చితంగా ఆ నమ్మకమే వాళ్ళని హాని కలిగించకుండా చేస్తుందని చెప్పాడు. కాబట్టి రెండు మాత్రమే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని తెలుగులో కూడా చదివి వినిపిస్తా. తెలుగులో కూడా చూద్దాం. భగవంతుణ్ణి ఆరాధించే మరియు అనుసరించే వ్యక్తులు, భగవంతుణ్ణి ఆరాధించే మరియు అనుసరించే వ్యక్తులు ఇతరులకు ఎప్పుడు హాని చేయరు అనేది ఒక స్టేట్మెంట్ అయితే, నాస్తికులైన వ్యక్తులు ఇతర జీవులకు ఖచ్చితంగా హాని చేస్తారని చెప్తున్నాడు. నాస్తికులు అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు. పైన క్వశ్చన్లు ఏమి ఇచ్చున్నారు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, దేవుణ్ణి నమ్ముతారో, దేవుణ్ణి అనుసరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇతర జీవులకి హాని కలిగించడం ఉంది. ఇక్కడ నాస్తికులు అనే వాళ్ళు హాని కలిగిస్తారని చెప్పాడు. ఇక్కడ నాస్తికుల గురించి చెప్పలేదు కాబట్టి మొదటి దాన్ని మనం కంక్లూడ్ చేయలేము, తీర్మానించలేము. తర్వాత ఏమిచ్చారు, ఈ వ్యక్తులకు దేవుడిపై ఉన్న నమ్మకం ఇతరులతో దయగా ఉండడానికి నేర్పుతుందని చెప్పారు. ఎవరైతే దేవుడిని అనుసరిస్తారో అని పైన ఉన్నప్పుడు ఆ దేవుడి మీద ఉన్న నమ్మకమే వాళ్ళని ఈ విధంగా చేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రెండోది అవుతుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో ఇది తర్వాత ప్రశ్న. 14, 18, 27, 35 అనే సంఖ్యలు ఇచ్చున్నారు. ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఏంటంటే నంబర్ సిరీస్ ఏ క్వశ్చన్ చేసినా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నంబర్ సిరీస్ ఏ విషయం చేసినా, మీకు ఏ క్వశ్చన్ చేసినా మీకు ఒక ఈ విషయం చెప్తా. ఎప్పుడైతే నంబర్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉందో, ఎప్పుడు కూడా మనం ఇచ్చిన గ్యాప్ని గమనించుకోవాలి. నెంబర్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది, ఓకే సార్, ఎక్కువగా ఉంది
అని అనిపిస్తే ఖచ్చితంగా మనం ఏ ట్రయల్ వేసుకోవాలి సార్? అప్పుడు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో ట్రయల్ వేసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి వెళ్ళాలి. అలా కాకుండా నెంబర్స్ అని దగ్గరగా ఉన్నట్టు అనిపించి నెంబర్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. వెన్ యూ ఫీల్ దట్ నెంబర్స్ ఆర్ వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్, ద ఇమీడియట్ యాక్షన్ వీ నీడ్ టు గో ఫర్ ఈజ్ ద డిఫరెన్స్. అలా కాకుండా నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపిస్తే అప్పుడు మల్టిప్లికేషన్కి వెళ్తాం. ఇది బేసిక్ ట్రిక్, మనం ఆబ్వియస్గా చూడగానే ఆన్సర్ చేసే పద్ధతి. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని ఒకదానికొకటి పక్క నెంబర్లా ఉన్నాయి. గ్యాప్ అంతా తక్కువ గ్యాప్లా ఉంది. గ్యాప్ ఎక్కువగా ఉండటం అంటే 60-70 కంటే ఎక్కువగా ఉంటే గ్యాప్ ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడ అన్ని కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం సార్? దానికి విల్ గో ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఏమి ఇచ్చారు? 14, 18 అంటే 4 డిఫరెన్స్ వచ్చింది. 18, 27 9 డిఫరెన్స్. 27, 35 8 డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, 4 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 4⁻1. 9 అంటే 3² గా రాయొచ్చు. 8 అంటే 2³ గా రాయొచ్చు. 4⁻1 అంటే ఇక్కడ బేస్ యొక్క వాల్యూ తగ్గుతున్న కొద్దీ పవర్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 4⁻1 3² 2³ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేది 1⁻4 వస్తుంది. అంటే 1⁻4 అంటే 1 డిఫరెన్స్ రావాలి. 35కి 1 డిఫరెన్స్ అంటే 36 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఈ విధంగా మనకి వెన్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చారు. కింది వెన్ చిత్రంలో భారతదేశానికి మాత్రమే ప్రయాణించే వ్యక్తులు మరియు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ప్రయాణించి భారతదేశానికి ప్రయాణించని వ్యక్తుల మొత్తం ఎంత అని అడిగారు అనమాట. ఒకసారి చూద్దాం. భారతదేశానికి మాత్రమే ప్రయాణించే వాళ్ళు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి మాత్రమే ప్రయాణించే వాళ్ళు అని అంటే ఇక్కడ చూద్దాం. ఇండియా అంటే సర్కిల్ ని ఇండియాగా రిప్రజెంట్ చేశాడు. ఇందులో ఓన్లీ భారతదేశానికి మాత్రమే వెళ్ళే వాళ్ళంటే సర్కిల్లో మాత్రమే ఉన్నది ఎవరు? ఇక్కడ ఎల్ అనే వ్యక్తి ఉన్నాడు, ప్లస్ ఈ చివరన హెచ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఇండియాకు మాత్రమే సంబంధించిన వ్యక్తి. ఇది దీంతో పాటు ఏమిచ్చారు? ప్రయాణించిన వ్యక్తులు మరియు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లకు ప్రయాణించి భారతదేశానికి ప్రయాణించని వ్యక్తులను ఇచ్చారు. అంటే ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్ కలిపి ప్రయాణించే వ్యక్తి ఎవరున్నారు? ఇక్కడ వై ఉన్నాడు. ఆస్ట్రేలియా అంటే ఇది, న్యూజిలాండ్ అంటే ఈ పెంటగాన్ షేప్ లో ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నది వై. సో ఈ రెండిట్లో ఉండాలి కానీ ఇండియాలో ఉండకూడదు. అలాగే ఇండియా ఓన్లీ ఉండే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఎల్ హెచ్ ఇక్కడ వైని తీసుకుంటే అది ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆప్షన్స్ లో ఎక్కడ ఇచ్చున్నారో. హెచ్ ఎల్ వై, ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్నలో మనం అడిగింది ఏంటంటే, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అని అడిగారు అనమాట. సో ఇది ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్త మీరు గమనించుకోవాల్సింది, ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయా లేవా అనేది గమనించుకోవాలి. అలా గమనించుకుంటే మాత్రమే మన ఆన్సర్ సరిగ్గా చేయగలం. ఒకసారి చూద్దాం. ఇక్కడ కిందనిచ్చింది ఏదైతే ఉందో, ఇక్కడ కిందనిచ్చింది ఒక ట్రయాంగిల్ గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పైన కూడా ఒక ట్రయాంగిల్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇలా రెండుగా రికమెండ్ చేసుకున్నా. ఇక్కడ ఉన్నది కూడా ఖచ్చితంగా ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ ఉన్నది కూడా ఖచ్చితంగా ట్రయాంగిల్ అవుతుంది. సో 3, 4 అంటే మొత్తం 4 ట్రయాంగిల్స్ వచ్చినాయి. 5వ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది అంటే ట్రయాంగిల్ కాదు అది. కాబట్టి ఇది ట్రయాంగిల్ కాదు. దీన్ని ఈ విధంగా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. గమనిస్తే ఇది మొత్తాన్ని ఈ విధంగా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అదొకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఇంకేదైనా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉందా అని అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో 4 ఆల్రెడీ మనం తీసుకున్నాం. పోనీ ఈ పార్ట్ ఇలా తీసుకుందామంటే ఇది ట్రయాంగిల్ కాదు. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పార్ట్, సో ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ట్రా 1. సో మొత్తం మనకి 6 మాత్రమే ట్రయాంగిల్స్ రావడానికి అవకాశం ఉంది సార్. ఇది కాకుండా ఇక్కడ ఏది కూడా ఇక్కడ కనెక్షన్ డైరెక్ట్ గా లేదు. దీన్ని ట్రయాంగిల్ గా తీసుకోలేము. అలాగే ఇవి కూడా ఇక్కడ ఈ షేప్ ఉందంటే ఖచ్చితంగా దీని ద్వారా వీటిని ట్రయాంగిల్ గా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. సో ఓన్లీ 6 మాత్రమే ట్రయాంగిల్స్ గా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్ చేసి ఇచ్చున్నారు. అదొకసారి చూద్దాం. A plus B means A is the mother of B. A minus B is A is brother of B. అలా ఇచ్చున్నారు. ఇచ్చిన ఒక క్వశ్చనే కాబట్టి డైరెక్ట్ గా చేద్దాం. సో P minus K, మైనస్ అంటే A minus B means A is brother of B అయినప్పుడు P minus K అన్నప్పుడు P is brother of K. సో ఇక్కడ రాసి పెట్టుకుంటున్నా, P is brother of K. P is brother of K. And next one K into Y. K is father of B. K is father of Y. So K is father of Y. And next one
y minus j. A minus b means a is brother of b. Y minus j means y is brother of j. So y is brother of j. నెక్స్ట్ వన్ j డివైడెడ్ బై s అని ఇచ్చారు. j ఈజ్ ద డాటర్ ఆఫ్ s గా రాసుకోవచ్చు. సో j ఈజ్ ద డాటర్ ఆఫ్ s అవ్వాలంటే s అనే వాళ్ళు k యొక్క భార్య అయి ఉండాలి. అప్పుడు మాత్రమే j ఈజ్ డాటర్ ఆఫ్ s గా రాసుకోగలము. తర్వాత s ప్లస్ r అని ఇచ్చున్నారు. s ప్లస్ r అంటే s ఈజ్ ద మదర్ ఆఫ్ r గా రాసుకోవచ్చు. s ఈజ్ ద మదర్ ఆఫ్ r అంటే ఆల్రెడీ k అండ్ s వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు రాసుకున్నాం. సో s ఈజ్ మదర్ ఆఫ్ r అంటే r కూడా k అండ్ s యొక్క పిల్లలుగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనల్ని అడుగుతుంది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అవుతుందని అడిగారు అనమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎస్. కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎస్, అది కరెక్ట్. రెండోది వై ఈజ్ సన్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. వై ఈజ్ సన్ ఆఫ్ ఎస్ యొక్క సన్ వై అని ఇచ్చినారు, అది కూడా కరెక్టే. తర్వాత జే ఈజ్ డాటర్ ఆఫ్ పి అని ఇచ్చారు. సో జే ఈజ్ డాటర్ ఆఫ్ పి అవుతుందా? కాదు, ఎందుకంటే జే ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఈ కే యొక్క సోదరుడు పి. సో సోదరుడు అయినప్పుడు సోదరుడి యొక్క కుమార్తె, ఇంగ్లీష్లో అయితే నీజ్ అని అంటాము, తెలుగులో అయితే మేనకోడలు కానీ కూతురని కానీ అంటాం. కానీ మనకి ఇంగ్లీష్లో ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది నీజ్ అవుతుంది. లేదు రివర్స్లో వెళ్ళేటప్పుడు పి అనేవాడు అంకుల్ అవుతారు తప్ప ఫాదర్ అవరు. కాబట్టి ఏది మిస్టేక్ ఇచ్చారు అంటే ఆప్షన్ సిలో ఉన్నది రాంగ్గా ఇచ్చినట్టు క్లియర్ కనబడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ సింపీ ఈజ్ టాలర్ దెన్ సోనియా. ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇక్కడ చేద్దాం. ఇఫ్ సింపీ ఈజ్ టాలర్ దెన్ సోనియా అని ఇచ్చారు. సింపీ ఈజ్ టాలర్ దెన్ సోనియా. తర్వాత సోనియా ఈజ్ టాలర్ దెన్ అభిషేక్. సోనియా ఈజ్ టాలర్ దెన్ అభిషేక్. అభిషేక్ అంటే సోనియా టాలర్ అని ఇచ్చున్నాడు. అభిషేక్ ఈజ్ షార్టర్ దెన్ అభిజిత్. అభిషేక్ అనేవాడు అభిజిత్ కంటే షార్టర్, అంటే అభిజిత్ ఖచ్చితంగా పైనే ఉండాలి, అది ఎక్కడైనా ఉండొచ్చు. సోనియా పైన కానీ కింద కానీ, సింపీ పైన కానీ కింద కానీ ఉండొచ్చు. తర్వాత అభిషేక్ ఈజ్ షార్టర్ దెన్ అభిజిత్ అండ్ సోనియా. అభిషేక్ ఈజ్ షార్టర్ దెన్ అభిజిత్ అండ్ సోనియా అని రాసుకున్నాం. సింపీ ఈజ్ షార్టర్ దెన్ పూజ. పూజ అనే అమ్మాయి కంటే సింపీ ఇంకా షార్టర్ అని ఇచ్చారు. పూజ బట్ టాలర్ దెన్ నేహా. సింపీ షార్టర్ దెన్ పూజ. సింపీ అనే అమ్మాయి పూజ కంటే షార్టరు, కానీ నేహా కంటే టాలర్ అని ఇచ్చాడు అనమాట. అంటే సింపీ కింద నేహా ఉండాలి. పూజ బట్ టాలర్ దెన్ నేహా. పూజ ఈజ్ టాలర్ దెన్ నేహా. పూజ అనే అమ్మాయి నేహా కంటే టాలర్ అని ఇచ్చాడు. ఖచ్చితంగా పూజ అనే అమ్మాయి నేహా పైనే ఉంది. బట్ స్మాలర్ దెన్ రవి. పూజ ఈజ్ టాలర్ దెన్ నేహా బట్ స్మాలర్ దెన్ రవి అంటే పూజ అనే అమ్మాయి రవి కింద ఉండాలి. నేహా ఈజ్ టాలర్ దెన్ సోనియా. నేహా అనే అమ్మాయి సోనియా కంటే పైన ఉండాలి. సో ఇది మనకు వచ్చినటువంటి అరేంజ్మెంట్. దీంట్లో మనం అడిగింది ఏంటంటే హూ అమాంగ్ దిస్ ఈజ్ ద షార్టెస్ట్ అని అడిగారు. అందరికంటే కింద ఉండిపోయింది ఎవరు సరే, ఎన్ని కండిషన్స్ అటు ఇటు మారినా సరే పైన అటు ఇటు మారటానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అందరికంటే షార్టర్ ఎవరు అని అంటే అభిషేక్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పగలం. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే Abhishek and Vikas starts walking together. ఆశీష్ అండ్ వికాస్ వాక్ 6 kilometers టువర్డ్స్ నార్త్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా ఇలా నార్త్ వైపు ట్రావెల్ చేశారు. ప్లస్ 6 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఆశీష్ టుక్ రైట్ టర్న్ అండ్ వాక్ 5 kilometers. ఇక్కడ నుంచి ఆశీష్ అనేవాడు ఇలా 5 meters రైట్ టర్న్ తిరిగి, ఇది పర్సన్ ఆశీష్ అనుకుందాం, ఇలా రైట్ సైడ్ తిరిగి 5 meters ట్రావెల్ చేశాడు అండ్ వాక్ 5 meters. అండ్ వికాస్ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 6 kilometers. ఇక్కడ నుంచి వికాస్ అనేవాడు లెఫ్ట్ టర్న్ తిరిగి ఈయన 6 kilometers ట్రావెల్ చేశాడంట. దెన్ దే బోత్ టేక్ ద రైట్ టర్న్. ఇద్దరు ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలి. ఇద్దరు రైట్ టర్న్ తీసుకోవాలంటే ఏ అనేవాడు ఈస్ట్ వైపు వెళ్తున్నాడు కాబట్టి రైట్ టర్న్ తీసుకుంటే ఇలా కిందకు వస్తాడు, 2 kilometers నడవాలి. అలాగే వి అనేవాడు లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ వైపు వెళ్తున్నాడు కాబట్టి రైట్ సైడ్ అంటే నార్త్ వైపు వెళ్తాడు. సో ఇలా నార్త్ వైపు వెళ్తూ ఈయన 2 kilometers నడిచాడు. సో ఇది మనకు వచ్చినటువంటి అరేంజ్మెంట్. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ సౌత్ డైరెక్షన్ అని ఇచ్చారు. ఇప్పుడు సౌత్ డైరెక్షన్ వైపు వెళ్తుంది ఎవరు అని అంటే ఆశీష్ అనే వ్యక్తి సౌత్ వైపు వెళ్తున్నాడు, వికాస్ అనే వ్యక్తి పైకి వెళ్తున్నాడు, కాబట్టి ఆశీష్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ సి ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో ఇచ్చింది ఏంటంటే 89 persons are standing one behind the other in a row.
ఓకే. ఒక మొత్తం రోల్ దీంట్లో 89 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నాడు. సో, 89 మెంబర్స్ అంటే ఇలా తీసుకున్నా. సో, మొత్తం ఇందులో 89 మెంబర్స్ ఉన్నారు. ఈ రోలో 89 మెంబర్స్ ఉన్నారు. 89 పర్సన్స్ ఆర్ స్టాండింగ్ వన్ బిహైండ్ ద అదర్ ఇన్ ఎ రో. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఓకే సార్. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. 89 మంది వ్యక్తులు ఒకరి వెనక ఒకరు వరుసగా నిలబడి ఉన్నారు. అందరూ ఉత్తరం వైపు చూస్తూ ఉన్నారు. ఆర్ ముందు నుండి 8వ స్థానంలో నిలబడి ఉన్నాడని చెప్తున్నారు. సో, ఆర్ ముందు నుంచి 8వ స్థానంలో నిలబడి ఉన్నాడు. సో, చూద్దాం. ఆర్ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నాను నేను. సో, ఆర్ అనే వ్యక్తి ఇక్కడున్నాడు. ముందు నుంచి చూస్తే 8వ స్థానంలో ఉన్నాడంట. అంటే పైనుంచి చూస్తే 8వ స్థానంలో ఉన్నాడు. కింద నుంచి ఇంత చెప్పగలం కదా! 89 లోంచి 8 తీస్తే మనం చెప్పగలం +1 చేసుకుంటే. అయితే ఇక్కడ అడిగింది ఏంటో చూద్దాం. ఆర్ ముందు నుంచి 8వ స్థానంలో నిలబడి ఉన్నారు. మరియు 9 మంది వ్యక్తులు ఆర్ మరియు ఎస్ మధ్య నిలబడతారని చెప్పారు. ఆర్‌కి, ఎస్‌కి మధ్యలో 9 మంది వ్యక్తులు ఉండాలంటే పైన ఎస్ రాయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ కంటే ముందు 7గురే ఉండాలని క్లియర్‌గా తెలుస్తుంది. కాబట్టి ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఓకే. ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఆర్‌కి, ఎస్‌కి మధ్యలో 9 మంది ఉండాలని చెప్పారు. ఆర్‌కి, ఎస్‌కి మధ్యలో 9 మంది అంటే ఆ ఎస్ అనేవాడు 10వ వ్యక్తి అవుతాడు. ఇక్కడ 9 మంది, ఎస్ అనేవాడు 10వ వ్యక్తి. అంటే 8 నుంచి 10వ వ్యక్తి అంటే 18వ స్థానంలో ఎస్ అనే వ్యక్తి పైనుంచి ఉన్నాడు. పైనుంచి ఆర్ అనే వ్యక్తి 8వ స్థానంలోను, పైనుంచి ఎస్ అనే వ్యక్తి 18వ స్థానంలోను ఉన్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. తర్వాత ఏమి ఇచ్చినాడో చూద్దాం. 8వ స్థానంలో నిలబడి ఉన్నారు. మరియు 9 మంది వ్యక్తులు ఆర్ మరియు ఎస్ మధ్య నిలబడతారని ఇచ్చాడు. నిలబడతారు. పి వెనకనే ఎస్ నిలబడతారు. ఓకే. పి వెనకనే ఎస్ నిలబడతారని చెప్పారు. సో, పి వెనకనే ఎస్ నిలబడతారు అనంటే ఖచ్చితంగా పి అనే వ్యక్తి ఇక్కడ ఉండాలి. సో, పి అనే వ్యక్తి ఇక్కడ ఉండాలి అనంటే 17వ స్థానంలో ఉండాలి. పి వెనకనే ఎస్ నిలబడతారంటే పి అనేవాడు 17వ స్థానంలో ఉండాలి. మన ప్రశ్న ఏమి అడిగాడో చూద్దాం ఇప్పుడు. హూ స్టాండ్స్ ఇమ్మీడియేట్‌లీ బిహైండ్ పి? దెన్ ద క్వెషన్ ఈస్ హూ ఈస్ డాష్ ఫ్రమ్ ద రైట్ పి హూ ఈస్ డాష్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రో అని ఇచ్చాడు. చూద్దాం. పి వరుస చివరి నుండి ఏ స్థానంలో ఉన్నారని అడిగారు. పి అనే వ్యక్తి వరుస చివరి నుండి ఏ స్థానంలో ఉన్నారని ఇచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిందేంటి? ఉన్న ర్యాంక్స్‌లన్నీ ఉన్న వ్యక్తులందరూ కూడా ఎంతమంది ఉన్నారు? 89 మంది ఉన్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఉన్న 89 మందిలో 89 మందిలో పి అనే వ్యక్తి మొదటి నుంచి 17వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆ 17 వ్యక్తుల్ని తీసేస్తే 72 వస్తుంది. అంటే ఇక్కడి నుంచి పి తర్వాత నుంచి ఇక్కడ వరకు ఉన్నది 72 మంది. కానీ నాకు కావాల్సింది పి కాబట్టి పిని కూడా యాడ్ చేసుకోవాలి. సో, 71 + 1 73ర్డ్ ర్యాంక్. సో, ఎన్నో స్థానంలో ఉంటాడు అంటే 73వ స్థానంలో ఉంటాడని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో ఇచ్చిందేంటంటే ఈ సంఖ్యలు ఇచ్చున్నారు. ఖచ్చితంగా మనం ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు చేసినా సరే, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క రిలేషన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. సంబంధం ఎలా ఉందనేది. ఇక్కడ 134, 7, 469 అని ఉందంటే, ఈ 2 సంఖ్యలను వాడటం వలన ఈ సంఖ్య రావటం, లేదా ఈ 2 సంఖ్యలను వాడటం వల్ల దీన్ని రావటం గాని ఈ విధంగా ప్రయత్నించుకోవాలి. ఒకసారి గాని మనం గమనిస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 134 ఇంటూ 7గా రాసుకుంటే 134 ఇంటూ 7 రాస్తే ఇది 700, 210, 910 ప్లస్ 28 938 బై 2 చేస్తే అది 469కి సమానమవుతుంది. 938 బై 2 చేస్తే 469కి సమానమవుతుంది. సో, అలాంటి సెట్ ఇచ్చిన 4 ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాడన్నమాట. అది గమనిస్తే 11 8 88, 88 బై 2 చేస్తే 44 రావాలి. కానీ 40 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం కాదు. 15 ఇంటూ 17 అని ఇచ్చున్నాడు. సో, 15 ఇంటూ 15 15 ఇంటూ 17 అంటే 230 255 రావాలి. దాన్ని సగం చేస్తే 128కి సమానం అయితే కాదు. తర్వాత చూద్దాం. 52 ఇంటూ 12 అని ఇచ్చారు. సో, 56 10 560 660 ప్లస్ 672 672 బై 2 చేయాలి. చేస్తే ఖచ్చితంగా 336 అనేది వస్తుంది. అదే మనకి సిలో ఇచ్చున్నారు కాబట్టి సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో ఇచ్చిందేంటంటే ఇఫ్ యెస్టర్‌డే వాస్ థర్స్‌డే నిన్న థర్స్‌డే అని ఇచ్చాడు సార్. నిన్నటి రోజు గురువారం. ఓకే సార్. నిన్నటి రోజు గురువారం అయితే ఈ రోజు ఏమవుతుంది ఆబ్వియస్‌గా శుక్రవారం అవుతుంది. ఫ్రైడే అని తీసుకుంటాం. ఓకే. నిన్నటి రోజు గురువారం అయితే ఈ రోజు శుక్రవారం అవుతుంది. అయితే నేటి నుండి 125 రోజుల తర్వాత ఏ వారం అవుతుందని ఇచ్చాడు. సో, నేటి నుంచి 10 రోజుల తర్వాత అంటే ఒక వీక్ రిపీట్ అయ్యి ఎక్స్‌ట్రా 3 రోజులు జరుగుతున్నట్టే 125 రోజుల తర్వాత అని అడిగినప్పుడు
మనం చేసే పద్ధతి ఏంటి అంటే 125 రోజుల్లో ఎన్ని బేసి దినాలు ఉన్నాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 7 1s ఆర్ 7, 5 మిగులుతుంది 55, 7 7s ఆర్ 49 అంటే ఇంకా నాకు 6 ఆడ్ డేస్ మిగిలిపోతున్నాయి. 6 డేస్ మిగిలినాయి అంటే శుక్రవారానికి 6 రోజులు కలుపుకోవాలి. అది ఏమవుతుంది అంటే గురువారం అవుతుంది. శుక్రవారంకి 6 రోజులు కలపడం అంటే శుక్రవారం వదిలేసి లెక్క పెట్టుకోవాలి. శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు. సో ఇది 6వ రోజు కాబట్టి గురువారం అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో ఇరాన్ రియాల్ అని ఇచ్చున్నాడు, ఫ్రాన్స్ యూరో అని ఇచ్చున్నాడు, ఫిలిప్పీన్స్ రూబెల్ అని ఇచ్చున్నాడు, ఇండోనేషియా రూపీ అని ఇచ్చున్నాడు. ఈ ప్రశ్న చూడగానే మనకు వెంటనే గమనించేది ఏంటి, కరెన్సీస్ అండ్ కంట్రీస్ గురించి ఇచ్చున్నాడు. ఇందులో మీరు గమనిస్తే ఇరాన్ అనేది రియాల్ అనేది ఇరాన్ యొక్క కరెన్సీ అని క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఫ్రాన్స్ కి యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా యూరో అనేది ఎక్కువగా కరెన్సీగా ఉంటుంది. సో ఫిలిప్పీన్స్ రూబెల్కి వచ్చేసరికి ఇక్కడ మిస్టేక్ కనిపిస్తుంది. ఫిలిప్పీన్స్ అంటే మనకి పెసో అనేది ఫిలిప్పీన్స్ కి పెసో అనేది కరెన్సీగా ఉంటుంది. అసలు రూబుల్ అనేది దేనికి కరెన్సీ సార్? రష్యాకి కరెన్సీ రూబుల్ అవుతుంది అనమాట. సో ఇది డిఫరెంట్ గా ఉంది. ఇండోనేషియాకి రూపాయి అనేదే కరెన్సీ అవుతుంది. సో ఏది డిఫరెంట్ గా ఉందంటే సి అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఈ విధంగా ఇచ్చున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యారో అనేది డాట్ అనేది 2 కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడిగారు. ఇచ్చిన ప్రశ్న బొమ్మల ఆధారంగా జవాబు బొమ్మని కనుక్కోండి అని అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలియాలి అని అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 ఇది మొత్తం 6 పార్ట్స్ చేస్తుంది. ఈ 6 పార్ట్స్ గమనిద్దాం. ఫస్ట్ ఇది ఈ పార్ట్ లో ఉంది. నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక పార్ట్ వదిలేసి నెక్స్ట్ పార్ట్కి వచ్చేసింది. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది. దీని తర్వాత కూడా దీన్ని వదిలేసి ఈ పార్ట్కి వచ్చింది. అంటే ఒక ఆల్టర్నేటివ్ ఒకటి వదిలేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా దీన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ కూడా దీన్ని వదిలేసి ఇక్కడ రావాలి. ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని వదిలేసి ఈ పొజిషన్కి రావాలి. అది కూడా మనకు వచ్చే దాంట్లో ఇలా కనిపించాలి పైకి. సో అలా కనిపిస్తుంది ఎక్కడ ఉంది? బిఎన్ఏలో మాత్రమే ఉంది. కాబట్టి సిఎన్టీని డైరెక్ట్ గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి డాట్ ని చూద్దాం. డాట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక పార్ట్ మాత్రం, ఒక పార్టిషన్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ పొజిషన్కి వచ్చింది, ఈ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ బాక్స్ లో రావాలి. సో ఈ బాక్స్ లో ఇలా వచ్చి ఉండాలన్నమాట. సో అలా వచ్చింది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో ఈ కింది ప్రశ్నల బొమ్మ ఆధారంగా జవాబును కనుక్కొనడం ఇచ్చారు. అంటే వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇందులో ఉన్నది డిఫరెంట్ గా ఉన్నది ఏంటి అని అడుగుతా ఉన్నారు. మనం ఎలా చెప్తామో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. ట్రయాంగిల్ అంటే త్రిభుజం అంటే 3 భుజాలు ఉంటాయి. 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 1 2 3 సైడ్స్ ఉన్నాయి. అలాగే దీని పార్టిషన్స్ కూడా ఎగ్జాక్ట్ గా 3 పార్టిషన్స్ చేస్తున్నారు. ఇక్కడ స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉన్నాయి, 4 పార్టిషన్స్ జరిగాయి. అలా ఇక్కడ పెంటగాన్ అంటే 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5 పార్టిషన్స్ జరిగాయి. అలాగే అదే విధంగా ఇక్కడ హెక్సాగాన్ ఇచ్చున్నారు. అంటే ఎగ్జాక్ట్ షట్భుజి అని అంటాము. సో 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ ఇక్కడ 6 పార్ట్స్ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎన్ని సైడ్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒకసారి గమనిస్తే 1 2 3 4 5 6 7. సో 1 2 3 4 5 6 7 ఇలా ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఇచ్చిన దాంట్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలియాలంటే ఒకసారి గమనిద్దాం. ఎన్ని సైడ్స్ అయితే ఉన్నాయో అన్ని పార్టిషన్స్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 అన్ని ఎలా ఉన్నాయి. సో ఆ విధంగా గమనిస్తే 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 ఎన్ని సైడ్స్ అయితే ఉన్నాయో అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మిగతా ఏది చూసినా సరే ఇక్కడ 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇచ్చున్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 మిగతావన్నీ కూడా ఈక్వల్ పార్టిషన్స్ ఉన్నాయి. డీలో మాత్రం జరగలేదు కాబట్టి 66 ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రశ్న చూద్దాం. 67వ ప్రశ్న ఏమి ఇచ్చున్నారు అనేది. 67వ ప్రశ్నలో మనకు క్లియర్ గా ఒక ఇలా డాట్ తో ఉన్నది ఒకటి కనిపించింది, అలాగే ఇక్కడ యారోలతో ఉన్నది కనిపించింది. ఫస్ట్ యారోని గమనిస్తే యారో అని ఇక్కడ ఇందులో ఉన్న పార్ట్స్ గమనించండి. 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయి. ఇది మూవ్ అయ్యేటప్పుడు ఎలా మూవ్ అవుతుంది అంటే యారో అనేది 2 పార్ట్స్ వదిలేసి ఇక్కడికి వెళ్ళింది. దీని తర్వాత మళ్ళీ 2 పార్ట్స్ వదిలేసి ఈ పొజిషన్కి వచ్చింది. మళ్ళీ 2 పార్ట్స్ గమనించి ఇక్కడికి వచ్చింది. ఈ పార్ట్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనకి ఈ పార్ట్ లోనే ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ పార్ట్ లోనే ఆన్సర్ రావడానికి అవకాశం ఉందంటే ఆ యారో ఎక్కడ ఉంది మనకి? ఓన్లీ బిలో మాత్రమే కనిపిస్తుంది. సో ఇలానే వెతుక్కొని చేయొచ్చు, లేదా మనం చేసేటప్పుడు యారో సమాంతరంగా ఎక్కడ ఉన్నది గమనించుకున్నా చేయగలం అనమాట.
అంటే ఇప్పుడు ఏ అనేది ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ, ఇప్పుడు ఏలో యారో పొజిషన్ ఎక్కడ ఉందో అలాగే ఈలో యారో పొజిషన్ ఒకే దగ్గర ఉన్నాయి, అంటే కొంచెం ఇమేజ్ ఒకలా ఉంది కాబట్టి ఖచ్చితంగా బిలో ఉన్నది ఆన్సర్ అవుద్ది. ఇది మనకి నెంబర్ సిరీస్ వెర్బల్ సిరీస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ ఫైనలీ ఆన్సర్ విల్ బి బి. బిలో ఎలా అయితే ఉందో ఆ విధంగా ఉండడానికి ఆన్సర్ అవకాశం ఉంటుంది. అంటే రెండు ఇమేజెస్ కాకుండా ఇక్కడ ఒకే మూమెంట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే ఇఫ్ డి ఈక్వల్స్ టు ఈ ఆన్సర్ విల్ బి సి అనుకోవచ్చు. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు ఈ అయితే ఆన్సర్ డైరెక్ట్గా బి అని పెట్టుకోవచ్చు. అలా కాకుండా డి ఈక్వల్స్ టు ఈ అంటే ఆన్సర్ డైరెక్ట్గా చెప్పు, అంటే డిఈ ఒకేలా ఉంటే ఖచ్చితంగా సిలో ఉన్నది ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది అనమాట. అలాగే ఏ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు ఈ అంటే ఏ సిఈ ఒకేలాగా మూవ్ అవుతున్నాయి అని అంటే ఇప్పుడు బిడిఈ కూడా ఒకేలా మూవ్ అవుతాయి అని దాని అర్థం. బిడిఎఫ్ అంటే ఆల్టర్నేట్ గా మూవ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా గమనించండి, ఒకవేళ ఏసీ ఒకలా ఉండి ఏఈ ఒకలా ఉండి అలాగే సిఈ ఒకలా ఉన్న ఖచ్చితంగా బిలో ఉన్నది ఆన్సర్ అవుతుంది. అంటే దీన్ని ఏబిసిడి అనుకుంటే వి క్లూస్ యూసెస్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ ప్రకారం ఖచ్చితంగా ఇది ఈ పొజిషన్ లో ఉంది అంటే అలాగే ఈలో కూడా అదే పొజిషన్ ఉందంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఈ ఆన్సర్ విల్ బి బి, అంటే బిలో ఏ పొజిషన్ అయితే ఉంటుందో ఆన్సర్ ఆ పొజిషన్ లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో 68 నుంచి 69 ఉన్న ప్రశ్న ఏంటో చూద్దాం. ఇందులో మనకి ఇచ్చింది ఏంటంటే 6 చిల్డ్రన్ బిడిసిజిఎంజికే అని ఇలా 6 మెంబర్స్ ని 3 rows లో ప్లేస్ చేయమని చెప్పారు. అది కూడా ఒకరు ఎదురుగా ఉండాలని చెప్పున్నారు. సో దానికి తగ్గట్టుగా మనం ఇలా వేరియబుల్స్ తీసుకుందాం. సో ఇలా పొజిషన్స్ తీసుకున్నా మొట్టమొదటిగా ఏమి ఇచ్చారంటే ఎం ఈజ్ నాట్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఎనీ రో అని ఇచ్చారు. సో ఎం అనేది ఎండింగ్ లో ఉండదు అని అంటే ఎం అనేది మిడిల్ లో పెట్టుకుంటున్నా. సో అది ఇక్కడనే ఉండొచ్చు పైన ఉండొచ్చు కాబట్టి దానికి ఇంకొక పాసిబిలిటీ తీసుకుంటా. సో ఎం అనేది ఇప్పుడు ఈ పొజిషన్ లో ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఎం కింద పెట్టుకున్నాం, ఎం పైన పెట్టుకున్నాం. తర్వాత అండ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ జే అని ఇచ్చారు. ఎం ఈస్ టు ద రైట్ ఆఫ్ జే, జేకి రైట్ సైడ్ లో ఎం రావాలి. ఈ కేసు వచ్చేసరికి జేకి రైట్ సైడ్ లో ఎం అంటే జే సౌత్ వైపు చూస్తుంది కాబట్టి జేకి రైట్ సైడ్ లో ఎం రావాలి. జే హూ ఈస్ ఫేసింగ్ సి అని ఇచ్చారు. సో జే ఈస్ ఫేసింగ్ సి, హియర్ జే ఈస్ ఫేసింగ్ సి. ఎం ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఎం ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బికి లెఫ్ట్ సైడ్ లో ఎం ఉంది, బికి లెఫ్ట్ సైడ్ లో ఎం ఉంది. లెఫ్ట్ ఆఫ్ బి హూ ఈస్ ఫేసింగ్ కే, బి ఈస్ ఫేసింగ్ కే అని ఇచ్చారు. సో ఈ కేసులో కూడా బి ఈస్ ఫేసింగ్ కే అని తీసుకున్నాం. తర్వాత మిగిలిపోయింది ఇంకెవరున్నారు, బిడిసిఎంజే కాబట్టి ఇక్కడ డి మిగిలిపోయింది, ఇక్కడ డి రాసుకోవచ్చు, ఇక్కడ డి రాసుకోవచ్చు. అది దీనికి ఏమైనా కండిషన్ ఇచ్చారంటే కే ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. సో కే ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, డికి లెఫ్ట్ లో కే రావాలి, ఇక్కడ కూడా డికి లెఫ్ట్ లోనే కే ఉంది. డి హూ ఈస్ ఫేసింగ్ ఎం, డి హూ ఈస్ ఫేసింగ్ ఎం. సో ఇలా వచ్చింది అరేంజ్మెంట్, ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీని మీద ఇచ్చిన ప్రశ్నలు ఏంటో చూద్దాం మొట్టమొదటిగా. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద సేమ్ రో అని ఇచ్చారు. సేమ్ రో ఉన్నది ఎవరు, సిడికే. అసలు సిడికే సంబంధించింది ఎక్కడ ఇచ్చారా, లేదు. జేఎంబి అది కూడా లేదు. ఇక్కడ కూడా బిఎంజే కేడిసి ఎక్కడా లేదు కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చు. నన్ ఆఫ్ దీస్ అని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 69వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే హూ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చారు. సికి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు, డి. ఈ కేసు కూడా సి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు, డి. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి డేటాస్ దీని మీద డెసిషన్ మేకింగ్ అనే క్వశ్చన్ మీద ఇచ్చున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఇలా చేద్దామో చూద్దాం. సో an international bank decided to recruit management trainees for its foreign exchange department. సో ట్రెజరీ అండ్ ఫారెక్స్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది బ్యాంకింగ్స్ లో. ఏదైతే ఫారెన్ బ్యాంక్స్ లింక్ ఎక్కువగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రెజరీ అండ్ ఫారెక్స్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కోసం కొన్ని క్రైటీరియాతో, ఒక క్వాలిఫికేషన్ క్రైటీరియాతో వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి క్రైటీరియా ఉండాలి అని అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అది 1 by 1 రాసి పెట్టుకుందాం. సో బీకామ్ విత్ మినిమం 65% ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు. సో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా బీకామ్ చేసి ఉండాలి. ఓకే, క్యాండిడేట్ ఖచ్చితంగా బీకామ్ చేసి ఉండాలి అండ్ విత్ 65% ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు. సో 65% ఆఫ్ మార్క్స్. అలాగే సిఏఐఐబి అంటే మనకి డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో. బ్యాంక్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ప్రమోషన్స్ రావాలంటే జేఏఐఐబి సిఐఐబి అని ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. వాటి గురించి చెప్పాడు. సిఐఐబి విత్ మినిమం 50% మార్క్స్ అని ఇచ్చారు. సో సిఏఐఐబి విత్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. హ్యావింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 1 year ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనీ బ్యాంక్. సో ఏదైనా బ్యాంక్ లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. అది కూడా ఫారెక్స్ దాని మీద, ఫారెన్ ఎక్స్చేంజ్ దాని మీద 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారు. ఏజ్ బిట్వీన్ 24 years and 30 years అని ఇచ్చారు.
సో ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 24 ఇయర్ ఉండాలి అండ్ లెస్ దెన్ 30 ఇయర్స్ ఉండాలి అండ్ దట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ 1799 ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పారనమాట. సో 30 ఇయర్స్కి లెస్ దెన్ ఉండాలి, అలాగే 24 కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు ఏజ్. రెడీ టు కీప్ ఏ డిపాజిట్ ఆఫ్ 25,000 విత్ ద బ్యాంక్. సో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా 25,000 డిపాజిట్ అనేది పే చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి క్రైటీరియా. ఇలా ఈ 5 సెట్స్ని కూడా ఫాలో అవ్వాలి. దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చాడు. అమెండ్మెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి కంటిన్యూషన్తో పాటు మనకి ఏమి ఇచ్చాడు అని అంటే, హౌఎవర్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్స్ ఆల్ ద అదర్ క్రైటీరియా, అయితే ఇక్కడ ఉన్న క్రైటీరియా అంతా కొంతమంది ఫుల్ఫిల్ చేయొచ్చు చేయకపోవచ్చు ఎక్సెప్ట్ అని ఇచ్చి ఇక్కడ 2లో ఫస్ట్ దానికి అమెండ్మెంట్ ఇచ్చాడు చూద్దాం. 2 అంటే ఏంటి యాక్చువల్గా 2 ప్రకారం ఏంటంటే సిఏఐఐబిలో 50% వచ్చిన వాళ్ళని ఎలిజిబుల్ అని చెప్పాడు. అయితే అబౌవ్ బట్ హ్యాస్ కంప్లీటెడ్ సిఏఐఐబి పార్ట్ 1 విత్ మినిమం 60% ఆఫ్ హిస్ మే బి రిఫర్ టు జనరల్ మేనేజర్ అని ఇచ్చాడు అనమాట. ఒకవేళ పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేశాడు అని అనుకుందాం. ఈ కేసులో పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేశాడు, ఇంకా పార్ట్ 2కి రెడీ అవుతా ఉన్నాడు. అలాంటప్పుడు ఆ క్యాండిడేట్ ని జనరల్ మేనేజర్కి అప్పచెప్పాలి తప్ప మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో అది ఇక్కడ రాసి పెట్టుకుందాం. దట్ క్యాండిడేట్ ఇస్ టు రిఫర్ టు జనరల్ మేనేజర్. సిఐబి పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేస్తుంటే ఆ క్యాండిడేట్ కి జిఎం దగ్గరికి పంపించాలి. తర్వాత బట్ హ్యాస్ 4 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎ బ్యాంక్. ఒకవేళ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంక్ లో, ఈ కేస్ మే బి రిఫర్ టు చైర్మన్ అని ఇచ్చారు. ఒకవేళ నార్మల్ గా అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి, ఫారెన్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో 1 year అనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారంటున్నారు. అలా కాకుండా కనీసం ఏదైనా బ్యాంక్ లో, అది ఏదైనా బ్యాంక్ లో ఎక్కడైనా ఏ క్యాడర్ అయినా వర్క్ చేసి ఉండొచ్చు. ఏదైనా బ్యాంక్ లో 4 years కానీ వర్క్ చేసి ఉంటే, ఏదైనా బ్యాంక్ లో 4 years ఎక్స్పీరియన్స్ గాని ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ని చైర్మన్ దగ్గరికి ఇవ్వాలని చెప్తున్నారు తప్ప మనం వాళ్ళ గురించి డెసిషన్ తీసుకోవడానికి మనకి రైట్ లేదు. తర్వాత 1 above బట్ హ్యాస్ obtained మినిమం 60% మార్క్స్ ఇన్ బీకామ్. సో ఒకవేళ ఇక్కడ 60% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఓకే, బీకామ్ లో 60% మార్క్స్ వచ్చాయి, అదే ఇచ్చినారు. బట్ హ్యాస్ obtained మినిమం 60% మార్క్స్ ఎట్ బీకామ్ యాజ్ వెల్ యాజ్ సిఐఐబిలో కూడా 60% మార్క్స్ వచ్చినాయి అనమాట. ఓకే, 60% బోత్ ఇన్ సిఐబి అండ్ యాజ్ వెల్ యాజ్ బీకామ్, రెండిట్లోని 60% వచ్చిందని అనుకుందాం. సో రెండిట్లోని 60% వస్తే దెన్ ద కేస్ మే బి రిఫర్ టు మేనేజింగ్ డైరెక్టర్. అలాంటి క్యాండిడేట్ ని మనం డెసిషన్ తీసుకోలేము, మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి పంపించాలి. ఇది రెండు మిక్స్ చేసుకుని ఇక్కడ ఓకే సార్, ఇది అమెండ్మెంట్స్ ఇచ్చున్నారు. అంటే ఆ పర్టికులర్ పోస్ట్ సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా బీకామ్ లో 65% వచ్చి ఉండాలి, సిఐబిలో 50%, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 1 year అయినా చేసి ఉండాలి, ఏజ్ వచ్చి 24 నుంచి 30 years మధ్యలో ఉండాలి, 25,000 డిపాజిట్ కట్టడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ ఇవి కాకుండా ఏమైనా మిస్ మ్యాచెస్ అయినాయి అంటే ఎలా అంటే సిఐబి కంప్లీట్ చేయకుండా పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేస్తుంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ని జనరల్ మేనేజర్ దగ్గర పంపించాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా కాకుండా ఏదైనా బ్యాంక్ లో ఏదైనా క్యాడర్ లో 4 సంవత్సరాలు మినిమం పనిచేస్తుంటే ఆ క్యాండిడేట్ ని చైర్మన్ దగ్గరికి పంపించాలి తప్ప మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. అదే విధంగా బీకామ్ లో 60%, సిఐబిలో 60% వచ్చింది. అలా వచ్చి రెండింటిలో 60% వస్తే ఆ క్యాండిడేట్ ని ఎండి దగ్గరికి రిఫర్ చేయాలి తప్ప మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదన్నమాట. ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చున్నారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిరంజన్స్ ఫాదర్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ద సిటీ అండ్ నిరంజన్ హ్యాస్ నో ప్రాబ్లమ్ ఇన్ కీపింగ్ ఎనీ అమౌంట్ యాజ్ డిపాజిట్ విత్ ద బ్యాంక్. అంటే డిపాజిట్ ఎంత పే చేయమని చెప్పారు యాక్చువల్ గా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిపాజిట్ అనేది ఎంత పే చేయాలి, 25,000 పే చేయాలని చెప్పారు. అయితే ఇక్కడ దీని చెప్పిన దాని ప్రకారం ఆయన వాళ్ళ ఫాదర్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి తను రెడీగా ఉన్నాడు ఎంతైనా పే చేయడానికంటే మనకి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు నిరంజన్తో. సో వీ కెన్ యాక్సెప్ట్ దట్ వన్. తర్వాత ఏమి ఇచ్చున్నారు చూద్దాం. హీ హ్యాస్ కంప్లీటెడ్ బిఎస్సి విత్ 68% ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు. సో బిఎస్సి కంప్లీట్ చేశాడు 68% ఆఫ్ మార్క్స్ అంటే మనకి ఇక్కడ కావాల్సిన గ్రాడ్యుయేట్ ఎవరు, బీకామ్ గ్రాడ్యుయేట్ కావాలి. కానీ బిఎస్సి కంప్లీట్ చేశాడని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడానికి అవకాశమే లేదు మనకి. కాబట్టి క్యాండిడేట్ ఈజ్ నాట్ టు బి సెలెక్టెడ్. ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోగలము. తర్వాత చూద్దాం. తర్వాత 71వ ప్రశ్నలు ఇచ్చిన క్యాండిడేట్ గురించి చూద్దాం సార్. సో ఇది తెలుగులో చదువుదాం. 73% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన అశుతోష్. సో మనకు కావాల్సింది ఎవరు, కామర్స్ గ్రాడ్యుయేట్ ఇతను 73%తో కామర్స్ కంప్లీట్ చేశాడు అని అంటే, సో ఇది చూద్దాం. 73% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన అశుత్ అని ఇచ్చాడు. సో కామర్స్ కాబట్టి ఇది మనకి యాక్సెప్టబుల్. 64% మార్కులతో
సిఏఐఐబి పార్ట్ 1 పూర్తి చేశాడంట. నార్మల్‌గా సిఏఐబి కంప్లీట్ చేస్తుంటే డైరెక్ట్‌గా మనం రిక్రూట్ చేయొచ్చు. సిఏఐబి పార్ట్ 1 చేశాడు అనంటే మనం ఎవరి దగ్గర పంపించాలి సార్ ఆ వ్యక్తిని? జనరల్ మేనేజర్ దగ్గర పంపించాలి. కాబట్టి మనం డైరెక్ట్‌గా మిగతా చూడక్కర్లా. మిగతా పోనీ చూసినా సిఐబి పార్ట్ 2 పరీక్ష హాజరవుతున్నాడు. కాబట్టి జనరల్ మేనేజర్ పంపించడానికి అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ఏమిచ్చారు? అతను పుట్టినరోజు 1975 అని ఇచ్చారు. సో 75లో పుట్టుంటే ఇక్కడికి 24 సంవత్సరాలు అది కూడా సరిపోతుంది. తర్వాత 96లో సహకార బ్యాంక్‌లో చేరాడు. 96లో సహకార బ్యాంక్‌లో చేరాడు అనంటే 96 నుంచి 96, 97, 98, 99 4 సంవత్సరాలైతే ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తుంది. 1997లో విదేశీ మార్గద్రవ్య విభాగంలో మార్చబడ్డాడు. సో 97 నుంచి విదేశీ మార్గద్రవ్యంలో పనిచేస్తున్నాడంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో పనిచేస్తా ఉన్నాడు. మరియు ప్రస్తుతం అదే విభాగంలో పనిచేస్తున్నాడు. అతను అవసరమైన మొత్తాన్ని బ్యాంక్‌లో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. సో అన్నీ సరిగ్గా సరిపోయినాయి. కాకపోతే ఈయన పార్ట్ 1 మాత్రమే కంప్లీట్ చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని జనరల్ మేనేజర్‌కి రిఫర్ చేయటం మన యొక్క బాధ్యత. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో ఏమిచ్చున్నారంటే Manisha is an employee of a private bank in clerical cadre for past 6 years in its foreign exchange department. ఓకే సార్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి వర్క్ చేస్తుందని ఇచ్చున్నారు. సో ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో 7 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది. నార్మల్గా మనకి ఫారెక్స్ డిపార్ట్మెంట్లో నార్మల్గా పనిచేసినా పర్వాలేదు కాబట్టి చూద్దాం సార్ ఒకసారి. మనీషా ఇస్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎన్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఏ క్లరికల్ క్యాడర్ ఫర్ పాస్ట్ for the past 6 years in its foreign exchange department. Foreign exchange department 1 year ఉంటే చాలు. అలాంటిది అమ్మాయి 6 years పనిచేస్తుంది. షీ ఈస్ బీకామ్ గ్రాడ్యుయేట్ విత్ 70% మార్క్స్ అండ్ సిఐబి విత్ 60%. సో బీకామ్ సరిపోయింది 70% ఉంది, సిఐబి 60% ఉంది. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ దాంట్లో తనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హెర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1972 అని ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 26 వరకు ఇయర్స్ ఏజ్ ఉంది. 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది కాబట్టి పర్వాలా. షీ ఈస్ విల్లింగ్ టు పే ఎక్స్ట్రా డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 50,000 విత్ ద బ్యాంక్. 25 కడితే చాలంటే 50,000 కూడా కట్టడానికి రెడీగా ఉందంటే తన ఫీల్డ్స్ అన్ని సరిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని ఎంపిక చేయాలి. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో ఏమి ఇచ్చారంటే రాజశేఖర్ ఏ యూత్ ఆఫ్ 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మనకి ఏజ్ ఓకే కదా సార్. 24 ఇయర్స్ లో ఉండాలి, 26 ఇయర్స్ కాబట్టి ఇది కేస్ ఫీల్డ్ ఓకే చేస్తున్నాం. రాజశేఖర్ 26 ఇవి కూడా 68% మార్కులతో బీకామ్ పూర్తి చేశాడు. 68% మనకు 65 రావాలి, 68 కంప్లీట్ చేశాడంటే దీంతో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. తర్వాత పూర్తి చేశాడు. జాతీయ బ్యాంకులో విదేశీ మార్గదర్శక విభాగంలో గత 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మనకి 1 ఇయర్ ఉంటే చాలు, 2 ఏళ్ళు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ ఫీల్డ్ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో బీకామ్ సరిపోయింది, ఎక్స్పీరియన్స్ సరిపోయింది, అదే విధంగా మనకున్న ఏజ్ కూడా సరిపోయింది. అతను వచ్చే నెలలో సిఏఐబి పార్ట్ 2 పరీక్ష హాజరు కానున్నారు. బ్యాంకులో 25,000 డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పాడు అనమాట. సో అతను నెక్స్ట్ ఇయర్ రాయడానికి రెడీగా ఉన్నాడంటే ఇంకా ఆయనకి సిఏఐబి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాయడానికి ట్రై చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ మనం జనరల్ మేనేజర్ సూచించాలి. కాబట్టి అది నెక్స్ట్ వన్ బ్యాంకులో 25,000 డిపాజిట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు తను. సో ఇది కూడా సరిపోయింది. అంటే ఏది డిఫరెంట్ గా ఉంది? డిపాజిట్ చేయడానికి ఓకే, ఏది సరిపోయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది, అలాగే బీకామ్ లో మంచి స్కోర్ ఉంది. కాబట్టి సిఏబి అనేది పార్ట్ 2 ఇంకా రాయలేదు కాబట్టి ఖచ్చితంగా జనరల్ మేనేజర్ పంపించాలి. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే సో ఇలా ఇచ్చినాడు. 7 స్పెషలిస్ట్ డాక్టర్స్ బిఎంకే పిడిఎఫ్ అండ్ హెచ్ visit a polyclinic on 4 days, Tuesday, Wednesday, Friday and Saturday in a week. At least one doctor but not more than 2 doctors visit the polyclinic on each of those days. అంటే ఉన్నవి 4 రోజులు, ఉన్నది 7 డాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే అట్లీస్ట్ 1 డాక్టర్, ఖచ్చితంగా ఒక్క డాక్టర్ అయినా సరే ఒక రోజు వెళ్ళాలి. అలాగే నాట్ మోర్ దెన్ 2 డాక్టర్స్ విజిట్ ద పాలిక్లినిక్ అని ఇచ్చారు. ఆన్ ఈచ్ ఆఫ్ దిస్ డేస్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ అ స్పెషలిస్ట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫీల్డ్స్ అని చెప్పి ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, ఆప్థమాలజీ, రేడియాలజీ అండ్ ఆంకాలజీ అని చెప్పి ఇలా డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. అంటే మనం ఏమేంటి ఇప్పుడు ఉన్న 7 మెంబర్స్ని ఈ 4 డేస్లో అడ్జస్ట్ చేయాలి. వాళ్ళకున్న ఫీల్డ్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసి అది ఆన్సర్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఒకసారి గమనిద్దాం దీన్ని. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటనేది 1 by 1 ఇక్కడ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. మనకి ఇచ్చిన మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? బిఎంకే పీడిఎఫ్హెచ్, ఫస్ట్ వాళ్ళని రాసుకుంటున్నా ఇక్కడ. సో బిఎంకే
బిఎంకే పీడిఎఫ్హెచ్. సో ఈ విధంగా ఇచ్చున్నారు. ఈ విధంగా 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడా పాలిక్లినిక్ ఆన్ ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా డిఫరెంట్ వీక్స్లో వెళ్తున్నారని చెప్పాడు. డిఫరెంట్ వీక్స్లో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి చూద్దాం సార్. పీ విజిట్స్ ఆన్ ఫ్రైడే విత్ రేడియాలజిస్ట్ అని ఇచ్చారు. సో పీ విజిట్ ఆన్ ఫ్రైడే. సో పీ అనేవాడు ఫ్రైడే విజిట్ చేస్తాడు. విత్ రేడియాలజిస్ట్ అంటే ఫ్రైడే పీ వెళ్తాడు, అలాగే ఫ్రైడే రేడియాలజిస్ట్ కూడా వెళ్తాడు అని అంటే పీ అనేవాడు రేడియాలజిస్ట్ కాదు. ఓకే, సో ఫ్రైడే రేడియాలజిస్ట్ కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ రాసి పెట్టుకుంటున్నా. సో ఫ్రైడే రేడియాలజిస్ట్ అనే వ్యక్తి, ఎవరైతే రేడియాలజిస్ట్ డాక్టర్ ఉన్నాడో ఆయన వెళ్ళాలన్నమాట. ఓకే సార్, ఫ్రైడే రేడియాలజిస్ట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ రేడియాలజిస్ట్ రాదనే కదా, అది ఇక్కడ రాసి పెట్టుకుంటున్నారు. రేడియాలజిస్ట్ ఇక్కడ రాదు. ఓకేనా, తర్వాత చూద్దాం. ద పీడియాట్రిషియన్ డస్ నాట్ విజిట్ ఆన్ సాటర్డే నార్ విత్ డి ఆర్ హెచ్ అని ఇచ్చారు. పీడియాట్రిషియన్ ఇస్ డస్ నాట్ విజిట్ ఆన్ సాటర్డే. సో సాటర్డే పీడియాట్రిషియన్ కాదు, పీడియాట్రిషియన్ కాదు. అలాగే ఈ పీడియాట్రిషియన్ అనేవాడు ఎవరెవరితో కలిపి ఉండకూడదు, డి అండ్ హెచ్తో కలిపి ఉండకూడదని చెప్పారు. సో డితో కానీ హెచ్తో కానీ కలిపి రాడు. ఇది కండిషన్ ఇచ్చారు సార్. ఏంటంటే ఫ్రైడే రేడియాలజిస్ట్ రావాలి, ఆల్రెడీ పీ ఫ్రైడే కాబట్టి ఇంకొక వ్యక్తి ఎవరో ఫ్రైడే రావాలి, ఆయన రేడియాలజిస్ట్ అయి ఉండాలి. తర్వాత సాటర్డే పీడియాట్రిక్స్ రాకూడదు, అలాగే పీడియాట్రిక్ అనేవి డితో కానీ హెచ్తో కానీ కలిపి ఉండకూడదు అనేది కండిషన్ అనమాట. ఓకే సార్, ఇది మనకి ఇచ్చిన కండిషన్. తర్వాత చూద్దాం. ద ఆంకాలజిస్ట్ ఎఫ్. ఎఫ్ అనేవారు ఎవరు? ఆంకాలజిస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ రాసి పెట్టుకున్నా, ఎఫ్ అనేవాడు ఆంకాలజిస్ట్. ఓకే సార్, ఎఫ్ అనేవాడు ఆంకాలజిస్ట్. ఆంకాలజిస్ట్ ఎఫ్ విజిట్స్ ఎలోన్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే మాత్రమే ఈయన, ట్యూస్డే ఎలోన్ అంటే ఈయన తప్ప ట్యూస్డే ఇంకెవరు వెళ్ళరు అనమాట. సో దిస్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ వన్. ఎం విజిట్స్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. సో ఎం వీ హ్యావ్ రిటర్న్ హియర్, ఎం విజిట్స్ ఆన్ వెడ్నెస్డే. ఎం విజిట్స్ ఆన్ వెడ్నెస్డే అండ్ హీఈస్ నాట్ పీడియాట్రిషియన్ ఇచ్చాడు. ఇక్కడ పీడియాట్రిషియన్ రాకూడదు, ఇక్కడ పీడియాట్రిషియన్ రాకూడదు మనకి. తర్వాత కే విజిట్స్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. కే విజిట్స్ ఆన్ వెడ్నెస్డే, కే విజిట్స్ ఆన్ వెడ్నెస్డే. హెచ్ ఈజ్ నాట్ రేడియాలజిస్ట్, హెచ్ అనేవాడు రేడియాలజిస్ట్ కాదు. ఓకే సార్, చూడండి, హెచ్ అనేవాడు రేడియాలజిస్ట్ కాదంటే ఫ్రైడే రేడియాలజిస్ట్ రావాలని రాసి పెట్టుకున్నాం, అంటే ఫ్రైడే ఇక్కడ రాదనే కదా. సో ఫ్రైడే ఇక్కడ రాదు, ఇక్కడ ఫ్రైడే ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడ ఆల్రెడీ 2 వెడ్నెస్డేలు వచ్చేసినాయి, 2 ఫ్రైడేలు వచ్చేస్తాయి. ఇక్కడ ప్లేస్ ఇక్కడ కానీ ఫ్రైడే రాయొచ్చు, ఇక్కడ నా ఫ్రైడే రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఉన్న డేట్ చూద్దాం. కే విజిట్స్ ఆన్ వెడ్నెస్డే అని ఉంది, అది రాసి పెట్టుకున్నాం. తర్వాత ద పీడియాట్రిషియన్ విజిట్స్ విత్ ద ఈఎన్టీ స్పెషలిస్ట్. సో పీడియాట్రిషియన్ ఈఎన్టీ ఇద్దరు కలిపి వస్తారని చెప్తున్నాడు అనమాట. సో పీడియాట్రిషియన్ ఎక్కడ రాసుకున్నాం మనం, ఇంకెక్కడ మెన్షన్ చేయాల కాబట్టి పీడియాట్రిషియన్ ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాం. ఓకే సార్, పీడియాట్రిషియన్ ప్లస్ ఈఎన్టీ ఇద్దరు కూడా ఒకే రోజు రావాలి అనేది కండిషన్ అనమాట. ఆ పైన రాసి పెట్టుకున్న డేటాని. తర్వాత ద న్యూరాలజిస్ట్ విజిట్స్ ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు. ఫ్రైడే న్యూరాలజిస్ట్ రావాలి అంటే ఒక ఫ్రైడే రేడియాలజిస్ట్ రావాలి, ఇంకొక ఫ్రైడే న్యూరాలజిస్ట్ రావాలి. ఎందుకంటే ఒక వారంలో ఇద్దరు మాత్రమే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ న్యూరాలజిస్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో న్యూరాలజిస్ట్ విజిట్స్ ఆన్ ఫ్రైడే కాబట్టి ఐఎమ్ టేకింగ్ న్యూరాలజిస్ట్ హియర్. ఓకే సార్, న్యూరాలజిస్ట్ అని ఇక్కడ తీసుకున్నాం. సో ఫ్రైడే న్యూరాలజిస్ట్ అయిపోయాడు. తర్వాత ఇంకొక ఫ్రైడే రేడియాలజిస్ట్ రావాలి, ఇక్కడ ఫ్రైడే రాయడానికి అవకాశం లేదు, ఈ రెండింటిలో ఫ్రైడే రాయడానికి అవకాశం ఉంది. చివరిగా మనకి ఇచ్చింది ఏంటంటే బి ఈజ్ నెయిదర్ ఆర్థోపెడిషియన్ నార్ రేడియాలజిస్ట్ అని ఇచ్చారు. బి ఈజ్ నెయిదర్ ఆర్థోపెడిషియన్, ఇక్కడ ఆర్థో రాకూడదు. ఓకే సార్, ఇక్కడ ఆర్థో రాకూడదు, అలాగే రేడియాలజిస్ట్ కూడా రాకూడదు అని చెప్పారు. ఓకే, ఆర్థో రాకూడదు, రేడియాలజిస్ట్ రాకూడదు అనమాట. ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఆర్థాలజీ రాకూడదు, ఆర్థోపెడిక్స్ రాకూడదు, రేడియాలజీ రాకూడదు. తర్వాత రేడియాలజీ అనేది ఎవరితో రావాలి, ఫ్రైడేతో పాటు రావాలి. అంటే ఇక్కడ రాయలేను, ఇక్కడ ఆల్రెడీ వెడ్నెస్డే ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రైడే రాయలేము, ఇక్కడ ఫ్రైడే రాసుకోవచ్చు, ఇక్కడ ఫ్రైడే రాయలేము ఎందుకంటే రేడియాలజిస్ట్ రాకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్రైడేగా తీసుకుందాము. అర్థమైంది కదా సార్? ఎందుకు అంటే ఫ్రైడే రేడియాలజిస్ట్ అని రావాలి, ఇక్కడ నేను రేడియాలజిస్ట్ రాయలేను, వదిలేద్దాం. ఇక్కడ ఫ్రైడే రాసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ వెడ్నెస్డే ఉంది కాబట్టి ఫ్రైడే రాయలేను, ఇక్కడ రేడియాలజిస్ట్ రాకూడదు కాబట్టి ఫ్రైడే రాయలేను, ఇది ఒకటే అవకాశం ఉంది. సో ఫ్రైడే రేడియాలజిస్ట్ అని ఇక్కడ రాసి పెట్టుకున్నా. ఓకే, ఫ్రైడే రేడియాలజిస్ట్.
ఇక్కడ వరకు రాసి పెట్టుకున్నాం. తర్వాత గమనిస్తే ఫ్రైడే రేడియాలజిస్ట్ అయిపోయింది. మనకున్న డేస్లో 2 ఫ్రైడేలు అయిపోయినాయి, 2 వెడ్నెస్డేలు అయిపోయినాయి, ట్యూస్డే ఒకటి మాత్రమే రావాలని చెప్పారు. సో మిగిలిపోయినవి ఏమున్నాయి ఇక్కడ ఇచ్చిన డేస్ ప్రకారం? సాటర్డే ఒకటి మిగిలింది. సో సాటర్డే అంటే ఖచ్చితంగా ఇక్కడ సాటర్డే వస్తుంది, ఈ ఎండింగ్లో కూడా సాటర్డే వస్తుంది అనమాట. సో 2 సాటర్డేలు, 2 వెడ్నెస్డేలు, ఒక ఫ్రైడే, 2 ఫ్రైడేలు, ఒక ట్యూస్డే, ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. సాటర్డే పెడియాట్రిషియన్ రాకూడదని ఇచ్చారు. సో సాటర్డే ఇక్కడ పెడియాట్రిషియన్ రాడు, ఇక్కడ పెడియాట్రిషియన్ రాజు, ఇక్కడ కూడా పెడియాట్రిషియన్ రాడంటే ఖచ్చితంగా పెడియాట్రిషియన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ పెడియాట్రిషియన్ తీసుకున్నాం. సో ఇంకా మనకి దీంతో సంబంధం లేదు. సాటర్డే పెడియాట్రిషియన్ రాకూడదు. పెడియాట్రిషియన్ డీతో మరియు హెచ్తో వెళ్ళకూడదని చెప్పేశారు. సో పెడియాట్రిషియన్ అనేవాడు డీతో కానీ హెచ్తో కానీ వెళ్ళట్లా, వెడ్నెస్డే డి కానీ హెచ్ కానీ లేదు కాబట్టి. సో తర్వాత పెడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్. ఇక్కడ రేడియాలజిస్ట్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని తీసేద్దాం, ఇంక వీటితో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకి మిగిలిన ఫీల్డ్స్లో ఈ రెండిట్లో రేడియాలజిస్ట్ ఆల్రెడీ రాసేసాను కాబట్టి ఇది మనకు సంబంధం లేనిది. తర్వాత పిడియాట్రిషియన్, ఈఎన్టీ ఇద్దరు కలిసి ఒకే రోజు వెళ్ళాలని ఇచ్చారు. ఇక్కడ పిడియాట్రిషియన్ మనకి ఏ రోజు వచ్చినాడు? వెడ్నెస్డే వచ్చారు కాబట్టి ఈఎన్టీ కూడా వెడ్నెస్డే అని వెళ్ళాలి. సో ఇక్కడ ఈఎన్టీ అని రాసి పెట్టుకున్నా, ఈఎన్టీ. సో ఉన్న వాటిలో అన్ని ఫిల్ అయినాయి. ఆర్థోపెడిక్ ఇక్కడ రాకూడదంటే మిగిలిన ఆర్థోపెడిక్ ఇక్కడే రాయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆర్థో అని రాసి పెట్టుకున్నా. సో ఇక్కడ ఆర్థో రాసుకుంటే మిగిలిపోయింది ఎవరు? ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆప్థాలమీ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఐ స్పెషలిస్ట్ అనమాట. సో ఐ స్పెషలిస్ట్ ఒకటి రాలేదు కాబట్టి ఇక్కడ రాసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఆప్థాలమీ. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో దీని మీద క్వశ్చన్స్ ఏమి ఇచ్చినారో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బి అని ఇచ్చారు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బి? ఆప్థాలమీ. అది ఎక్కడుంది సార్? ఆప్థాలమీ అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ డస్ డి విజిట్? డి అనేవాడు ఏ రోజు వెళ్తున్నాడు? ఫ్రైడే వెళ్తున్నారు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న హూ అమంగ్ దెమ్ విజిట్స్ ద పాలీక్లినిక్ అలాంగ్ విత్ బి? బితో పాటు ఎవరు విజిట్ చేశారు అని అంటే బి సాటర్డే ఇంకెవరు విజిట్ చేస్తారు? ఆర్థో అంటే హెచ్. సో బితో పాటు విజిట్ చేసింది ఎవరు అంటే హెచ్, కాబట్టి హెచ్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత 77వ ప్రశ్న గమనిద్దాం. సో 77వ ప్రశ్నలో ఏది డిఫరెంట్గా ఉందని అడుగుతా ఉన్నారు. సో మనం గమనిస్తే ఇక్కడ అన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇలా డివైడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే మనం చెప్పగలం దాన్ని. సో ఈ విధంగా నీట్గా ఇలా ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఈ స్క్వేర్కి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేలా ఉన్నాయి. ఇవి మాత్రం గమనిస్తే ఇలా ఎడ్జెస్కున్నట్టు ఉన్నాయి. దట్ ఇక్కడ ఉన్న సర్కిల్ కూడా ఇక్కడ షేడెడ్ పార్ట్ కనబడుతుంది. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత గమనిద్దాం 78వ ప్రశ్న. ఇందులో ఇవ్వబడిన ఎంపికల నుండి ప్రశ్నలు ఇచ్చిన బొమ్మను మడత పెట్టడం ద్వారా ఏ జవాబు బొమ్మను రూపొందించవచ్చు అని అడిగారు అనమాట. సో ఏది వస్తుందని అడిగారు. సో ఏది వస్తుందంటే ఎలా చెప్తాము అని అంటే ఇలా ఇచ్చినప్పుడు ముందు ఇందులో దేనికి ఏది ఆపోజిట్ వస్తుందో తెలియాలి. ఇక్కడ ఉన్న వేరియబుల్కి 2 వదిలేసి లెక్క పెట్టుకుంటే ఇది ఆపోజిట్లో వస్తుంది. అంటే ఆల్ఫాకి బీటా అనేది ఆపోజిట్లోకి రావాలి. ఇక్కడ ఉన్నదానికి 2 వదిలేసి ఇది ఆపోజిట్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్నదానికి ఈ 2 వదిలేసి ఇది ఆపోజిట్లోకి రావాలి. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫినిటీ అనే సింబల్కి టీటా అనే సింబల్ ఆపోజిట్లోకి రావాలి. మిగిలిపోయిన ఇక్కడ ఉన్న ల్యాండా అనే సింబల్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ఆపోజిట్లోకి రావాలన్నమాట. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. దీని ప్రకారం గమనిస్తే ఏది రూపొందించవచ్చు అని అడిగాడు. సో ఏది రూపొందించవచ్చు అని అంటే ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనకు ఆల్ఫా కనిపిస్తే బీటా కనిపించకూడదు. అలాంటప్పుడు మనం తయారు చేయాలి. ఎందుకంటే ఆల్ఫాకు ఆపోజిట్లో బీటా వస్తుందంటే దాని వెనకాతలు ఉండాలి. వెనకాతలు ఉండాలి కంటే లేదు కదా, పక్కనే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టుకోలేము. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫినిటీకి టీటా లేదా ల్యాండాకి ఈ సింబల్ ఉండాలి. ల్యాండా ఈ 2 సింబల్ పక్క పక్కన రాకూడదు ఆపోజిట్ కాబట్టి సి కూడా ఆన్సర్ అవ్వదు. బికి వచ్చేసరికి ఇన్ఫినిటీకి టీటా పక్కన రాకూడదు, ఇన్ఫినిటీ టీటా పక్కన వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఆబ్జెక్ట్ చూడండి, బీటా టీటా సంథింగ్ లైక్ ఎప్సిలాన్ లైక్ లా ఉంది ఇది. సో బీటా టీటా అండ్ దిస్ సింబల్. సో ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఒకదానికి కూడా వ్యతిరేకంగా రావడానికి అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పొచ్చు. 79వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే 31st December 2013 వాజ్ అ మండే. అలా అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ విల్ ఆల్సో స్టార్ట్స్ అనే మండే. అంటే 2013లో 31 డిసెంబర్ సోమవారం పడితే అదే December 31 సోమవారం పడితే మళ్ళీ ఏ రోజు పడుతుందని అడుగుతున్నాడు, ఏ ఇయర్లో వస్తుందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు, సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది ఎప్పుడు వస్తుంది మళ్ళా అని అడుగుతున్నాడు అనమాట. సో సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు వస్తుంది మళ్ళా అని అంటే మన జాగ్రత్తగా గమనిస్తే
ఎప్పుడు ఇది చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎలా చేస్తామంటే 2013 లాంటి సేమ్ క్యాలెండర్ ఇయర్ రావాలి అని అంటే ఏం చేయాలి ఫస్టు? అసలు 2013 అనేది సాధారణ సంవత్సరమా? లీప్ సంవత్సరం అనేది గమనించాలి. సాధారణ సంవత్సరం కాబట్టి ఒక ఆడ్ డే ఉంటుంది. 2014 ఇది కూడా ఒక ఆడ్ డే ఉంటది. 2015 ఇక్కడ కూడా ఒక ఆడ్ డే ఉంటుంది. 2016 లీప్ సంవత్సరం కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే 2017 ఒక ఆడ్ డే, 2018 ఒక ఆడ్ డే ఉంటాయి. ఒకసారి ఇక్కడ వచ్చిన ఆడ్ డేస్ కౌంట్ చేస్తే 1, 2, 3, 5, 6, 7 ఎప్పుడైతే ఆడ్ డేస్ యొక్క సంఖ్య 7కు సమానమైందో ఆ నెక్స్ట్ ఇయరే సేమ్ క్యాలెండర్ ఇయర్ అవుతుందన్నమాట. కాబట్టి 2018తో 7 కంప్లీట్ అవుతుంది కాబట్టి 2019 అనేది సేమ్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పొచ్చు. సో ఎగ్జామ్ ఇదంతా చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఇది ఆన్సర్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మిమ్మల్ని సేమ్ క్యాలెండర్ అడుగుతున్నాడో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆర్డినరీ ఇయర్ అడిగారు దానికి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అడిగినప్పుడు సింపుల్గా +11 యాడ్ చేసుకోండి, అదే ఆన్సర్ అవుద్ది. అలా కాకుండా మీరు ఇలా ఆర్డినరీ ఇయర్కి 11 యాడ్ చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ లీప్ ఇయర్ వస్తుంది అనుకున్నాం ఆన్సర్. అంటే ఇప్పుడు ఇచ్చింది 2013 అని ఇచ్చారు. ఓకే, దాన్ని 11 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 2024 అని వస్తుంది. కానీ 2013 అనేది ఏమో ఆర్డినరీ ఇయర్, 2024 అనేది లీప్ ఇయర్ అనమాట. మన ఆర్డినరీ ఇయర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే ఆర్డినరీ ఇయర్ రావాలి కాబట్టి ఎప్పుడైనా ఇలా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆర్డినరీ ఇయర్కి 11 కాకుండా 6 కలుపుకోండి. 11, 6 ఈ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో 2013 + 6 అంటే 2019 డైరెక్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు, ఇంకా వెతుక్కోకర్లా. అలా కాకుండా 2013కి 11 యాడ్ చేసి ఏదైనా ఇచ్చిన సంఖ్యకి సపోజ్ 2011 అనే సంవత్సరం ఇచ్చారు. అలాంటిది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 2011కి 11 కలుపుకుంటే 2022 అని వస్తుంది. ఆ 2 కూడా ఆర్డినరీ ఇయర్సే కాబట్టి 2022 అని ఆన్సర్ పెడతాం. అలా కాకుండా ఆర్డినరీ ఇయర్కి మనం 11 యాడ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ లీప్ ఇయర్ అయితే ఆ 11 స్థానంలో మనం 6 అనే దాన్ని కలపాలి. అప్పుడు ఆబ్వియస్గా ఇదే ఆన్సర్గా పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఇంకా మనం క్యాలెండర్స్ కాన్సెప్ట్లో చెప్పుకుంటాం కాబట్టి దాన్ని ఇంకొంచెం రిఫర్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో 2019 అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. నా అబ్జర్వ్ 80th క్వశ్చన్ హియర్. 80వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ పోర్చుగల్ అనే వర్డ్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎలా రాస్తున్నారనేది చెప్తాం. సో పోర్చుగల్ అనే పదాన్ని ఇక్కడ 12, 2, 14, 16, 1, 5, 5, 9 అనే సంఖ్యలతో రిప్రజెంట్ చేయటం జరిగింది. సో ఎలా ఇచ్చున్నారు అంటే ఇక్కడ AEIOU అనే సంఖ్యలకు ఈ విధంగా వీటికి నెంబర్స్ రాసిచ్చున్నారు. ఎలా అంటే 5, 4, 3, 2, 1గా ఇలా ఓవెల్స్ వచ్చిన చోట ఇవి నెంబర్స్ రాసుకున్నారు. అదే విధంగా కాన్సనెంట్స్ ఉన్న దగ్గర ఎలా రాసుకున్నారనంటే ఒకసారి గమనిద్దాం. పి అనే సంఖ్యని, పి అనే లెటర్ని గమనిస్తే పి యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత? 16. పి అంటే 16 తీసుకుంటాం మనం. సో ఇక్కడ 12గా ఎలా రాశారంటే పి కంటే ముందు ఉండే ఓవెల్స్ ఎన్ని ఉంటాయి అంటే AEIO అనే 4 ఓవెల్స్ ఉంటాయి. కాబట్టి 16లోంచి 4 మైనస్ చేశారనమాట. సో 16 మైనస్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ బిఫోర్ పి. సో 16 మైనస్ 4 12 అయింది. తర్వాత ఓ అంటే ఓవెల్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి ఓకి ఏ వాల్యూ తీసుకున్నాం మనం? 2 అని తీసుకున్నాం, 2 రాసుకున్నాం. తర్వాత ఆర్ అంటే 18. 18 కంటే ముందుండే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? AEIO 4 ఉన్నాయి కాబట్టి 18 నుంచి 4 తీస్తే 14 వచ్చింది. టీ అంటే 20. 20 కంటే ముందుండే ఓవెల్స్ ఏంటి? AEIO. యూ రాదు కాబట్టి 4 కాబట్టి 20లోంచి 4 తీస్తే 16. యూ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఓవెలే ఇచ్చారు కాబట్టి యూ వాల్యూ 1 అని తీసుకున్నాను. తర్వాత జీ అంటే కాన్సనెంట్ కాబట్టి జీ అంటే 7 కాబట్టి 7 కంటే ముందున్న ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? AE అని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 7 - 2 చేయాలి, 5 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఏకి డైరెక్ట్గా 5 అని రాసి పెట్టుకున్నాం. ఎల్ అంటే 12. 12 కంటే ముందుండే ఓవెల్స్ ఏముంటాయి? AEI 3 ఉంటాయి కాబట్టి 12లోంచి 3 తీస్తే 9 అనేది సమాధానంగా పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఇచ్చున్నాడు. ఓవెల్స్ ఉన్న చోట డైరెక్ట్గా ఈ ప్లేస్ వాల్యూస్ రిప్రజెంట్ చేసుకున్నాడు. కాన్సనెంట్ ఉన్న చోట నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్నైతే దాని ముందు ఉంటే దాన్ని మైనస్ చేసుకున్నాం అనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటంటే జర్మనీ అనే వర్డ్ ఇచ్చున్నారు. సో దానికి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం. సో జర్మనీ అని ఇచ్చారు. ఇక్కడ ఈకి డైరెక్ట్గా వాల్యూ చెప్పొచ్చు, ఏకి డైరెక్ట్గా వాల్యూ చెప్పొచ్చు. ఎందుకంటే ఓవెల్స్ కాబట్టి ఈ వాల్యూ అంటే ఇక్కడ మనం రాసుకున్న దాని ప్రకారం 4 వస్తుంది. ఏ అంటే డైరెక్ట్గా 5 అని రాసి పెట్టుకోవచ్చు. ఇక్కడ జీ చూద్దాం. జీకి వచ్చేసరికి 7. 7 కంటే ముందు ఎన్ని ఓవెల్స్ ఉంటాయంటే ఏఈ ఉంటాయి కాబట్టి 7లోంచి 2 తీస్తే 5. సో 5 అని పెట్టుకుంటాం. ఆర్కి వచ్చేసరికి ఆర్ వాల్యూ 18. ఆర్ కంటే ముందున్న ఓవెల్స్ ఏంటి? AEIO 4 ఉన్నాయి కాబట్టి
18 నుంచి 4 తీస్తే 14. తర్వాత ఎం అంటే 13. 13 కంటే ముందున్న ఓవెల్స్ ఏఈఐ. ఓ రాదు కాబట్టి 3 కాబట్టి 13 నుంచి 3 తీస్తే 10. తర్వాత ఏ ఆల్రెడీ రాసుకున్నాం. ఎన్ అంటే 14. ఎన్ కంటే ముందున్న ఓవెల్స్ ఏంటి అంటే ఏఈఐ మాత్రమే. అంటే 14 నుంచి 3 తీస్తే 11. తర్వాత వై అంటే 25. 25 కంటే ముందుండే ఓవెల్స్ ఏముంటాయి? ఏఈఐఓయు 5 కూడా 25 కంటే ముందు ఉంటాయి. అంటే 5ని మైనస్ చేసుకోవాలి. 25 మైనస్ 5 20. సో 5, 4, 14 అంటే ఖచ్చితంగా ఆప్షన్ బి అయితే ఆన్సర్ కాదు. ఆప్షన్ సి అయితే ఆన్సర్ కాదు. సో 5, 4, 14. సో 5, 4, 14, 105 ఉంది, 1120 ఉంది. అయితే ఆప్షన్ ఏలో ఎక్కడ మిస్ అయింది చూద్దాం. ఇక్కడ లాస్ట్ మనకి 1120 రావాలి, ఇక్కడ 1210 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 6 ఫేసెస్ ఆఫ్ ద డైస్ ఆర్ ఏబిసిడిఎఫ్. ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి అని ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం. సో ఇలా ఒక డైస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సపోజ్ డైస్ ఇలా ఉందని అనుకుందాం. ఎందుకంటే మనకి వెనకాతలో ఉన్న ఫేసెస్ని కూడా రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. ఓకే, ఇలా తీసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? 6 ఫేసెస్ ఆఫ్ ద డైస్ ఆర్ ఏబిసిడిఎఫ్. ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి అని ఇచ్చారు. సో ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి అంటే సపోజ్ ఏ ఇక్కడ రాసి పెట్టుకున్నా, పైన ఏ కనిపిస్తుంది. సో బి నాకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది అనుకున్నా. ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి. బి ఈజ్ అడ్జసెంట్ టు డి. బి ఈజ్ అడ్జసెంట్ టు డి అవ్వాలి. సో బి ఈజ్ అడ్జసెంట్ టు డి అవ్వాలంటే సపోజ్ డి ముందు కూడా రాసుకోవచ్చు కదా. డి అనేది ముందు కూడా రాసుకోవచ్చు. సో ఏ పైన ఉంది, బి పక్కన ఉంది, డి అనేది మనకు ముందు కనిపిస్తుంది అనమాట. సో ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి, బి ఈజ్ అడ్జసెంట్ టు డి, బట్ బి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సి. ఓకే, సో డికి పక్కనే ఉంటుంది కానీ సి కాదు అని ఇచ్చారు. బి డికి పక్కనే ఉంటుంది కానీ సి కాదు అంటే బి పక్కన డి ఉండొచ్చు కానీ బి పక్కన సి రాకూడదు. బి పక్కన సి రాకూడదు అంటే మీరు ఏ మూలన రాసినా వస్తుంది ఎక్సెప్ట్ బికి ఆపోజిట్ లో రాస్తే తప్ప. కాబట్టి ఆపోజిట్ బి రైట్ సైడ్ లో కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ లో సి ఉండాలంటే ఇక్కడ వెనకాతల అంటే సి ఇప్పుడు లోపల ఉన్నట్టు అనమాట. మనకు కనిపించకుండా లోపల దాక్కుని ఉంది. బికి ఆపోజిట్ లో సి ఉంది. తర్వాత ఏమి ఇచ్చారు? ఈజ్ అడ్జసెంట్ టు డి అండ్ ఎఫ్ అని ఇచ్చారు. సో ఈజ్ అడ్జసెంట్ టు డి అండ్ ఎఫ్ అవ్వాలి అని అంటే డి ఇక్కడ ఉంది కాబట్టి ఈ అండ్ ఎఫ్ రెండిటికి ఈజ్ అడ్జసెంట్ టు డి అండ్ ఎఫ్ అవ్వాలి. సో ఇక్కడ డి ఉంది కాబట్టి కిందన ఈ రాసి పెట్టుకుంటా, ఆ వెనకాతల దాంట్లో ఎఫ్ ఉందని రాసి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఫ్రంట్ దాంట్లో ఏ పైన ఏ ఉంది, రైట్ సైడ్ లో బి ఉంది, ఫ్రంట్ సైడ్ లో డి కనిపిస్తుంది మనకి. మనకు కనిపించడం ఏంటి? బికి ఆపోజిట్ లో సి ఉంది, డికి ఆపోజిట్ లో ఎఫ్ ఉంది, అలాగే ఏకి ఆపోజిట్ లో ఈ ఉంది. మనం అడిగింది ఏంటి? ఏకి ఎదురుగా ఉన్న ముఖం ఏంటి అని అడిగారు. ఏకి ఆపోజిట్ లో ఈ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానం. ఇక్కడ మీకు రెడ్ కలర్ లో రాసినవన్నీ కూడా మనకు కనిపిస్తున్నవి, అక్కడ గ్రీన్ కలర్ లో రాసినవన్నీ కూడా మనకు కనిపించకుండా వెనకాతలు ఉన్నవి అనమాట. ఆ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. తర్వాత 82వ ప్రశ్న చూద్దాం. 1, 2, 4, 6, 10 అని ఇచ్చున్నారు. 1, 2, 4, 6, 10. వీటి మధ్య వ్యత్యాసం చూద్దాం. 1, 2కి 4కి మధ్యలో ఉన్న గ్యాప్ 2, 4కి 6కి మధ్యలో ఉన్న గ్యాప్ 2, 6కి 10కి మధ్యలో ఉన్న గ్యాప్ 4 అని వచ్చింది. సో ఈ విధంగా గ్యాప్ ఇచ్చున్నారు. దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎందుకంటే నెంబర్స్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలా రాసి పెట్టుకున్నాం. ఇలా రాస్తే ఇక్కడ ఈక్వల్ వచ్చాయంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనం దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది 1, 2, 4, 6 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ దగ్గరలో ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలా రాసుకోవచ్చు వీటిని? 2 అనేది ప్రైమ్ నెంబర్. సో 2 - 1 ఈజ్ 1. 3 అనేది ప్రైమ్ నెంబర్. 3 - 1 ఈజ్ 2. 5 అనేది ప్రైమ్ నెంబర్. 5 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. అండ్ 7 అనేది ప్రైమ్ నెంబర్. 7 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 6. అండ్ 11 అనేది ప్రైమ్ నెంబర్. 11 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ప్రైమ్ నెంబర్స్ -1 ఆన్సర్ ఇచ్చున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 13. 13 - 1 అనేది 12 గా తీసుకోవాలి. అది ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. సో లాజిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ -1 ఈజ్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో 83వ ప్రశ్న చూద్దాం. 83వ ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే ఈ క్రింది వాటిలో ఏది భిన్నంగా ఉందని అడిగాడు అనమాట. క్రింది వాటిలో ఏది భిన్నంగా ఉందంటే ఇక్కడ మనం గమనిస్తేనే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఇచ్చింది 6319 కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్ద నెంబర్ గా మనం దీన్ని తీసుకోకూడదు. 6319 అయితే కాదు, అది 6319 కానీ 6319 కానీ అవ్వాలన్నమాట. ఆ విధంగా కన్సిడర్ చేసుకొని చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే 6 3 18, ఇక్కడ 19 అని కనబడుతుంది. 4 5 20, 19 అని కనబడుతుంది. 3 4 12, 7 2 14. సో గమనిస్తే 6 × 3 18 వస్తుంది. ఇక్కడ +1 ఉంది. ఇక్కడ 4 × 5 20, -1 ఉంది. ఇక్కడ 3 × 4
12 మైనస్ 1 11 అయింది. 7 ఇంటూ 2 14 మైనస్ 1 13 అయింది. సో అన్నిట్లో కూడా ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే 12 వచ్చిన దాని టోటల్ని ఇచ్చిన ప్రొడక్ట్లోంచి -1 చేస్తే ఆన్సర్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం +1 చేస్తే ఆన్సర్ వస్తుంది. 20 - 1 19, 12 - 1 11, 14 - 1 13. ఇక్కడ మాత్రం మిస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. 84వ ప్రశ్న గమనిద్దాం. ఇచ్చిన రేఖాచిత్రంలో సో ఇలా ఇచ్చున్నాడు. ఇచ్చిన రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రం క్లబ్లోని మహిళను సూచిస్తుంది. సో క్లబ్లోని మహిళలు 41 మంది ఉన్నారు. ఇదంతా దీర్ఘచతురస్రం పైన ఉంది. అలాగే త్రిభుజం నృత్యం చేయటం, త్రిభుజం అంటే నృత్యంగా చూపిస్తుంది. ఓకే సార్, త్రిభుజం అంటే నృత్యం. సో ఇక్కడ రాసి పెట్టుకున్నా, త్రిభుజం నృత్యం చూపిస్తుంది. అలాగే దీర్ఘచతురస్రం క్లబ్లో త్రిభుజం నృత్యం చేయటం ఇష్టం ఉన్న వారిని సూచిస్తుంది. వృత్తం అనేది పాడటం ఇష్టంగా ఉన్న వాళ్ళని సూచిస్తుంది. అంటే ఎవరికైతే సాంగ్స్ ఇంట్రెస్టో వాళ్ళని వృత్తం చూస్తుందంట. అదేవిధంగా పంచభుజి అనుసరించడం ఇష్టంగా ఉండే గల వారిని సూచిస్తుంది. అనుకరించడం అంటే ఏంటి? మిమిక్రీ చేయటం అనమాట. సో మిమిక్రీ చేసే వాళ్ళని ఇది రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చాడు. అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటి? హౌ మెనీ లేడీస్ ఆఫ్ ద క్లబ్ నేదర్ లైక్ టు డాన్స్ నార్ లైక్ టు మిమిక్ అనమాట. అంటే ఎంతమంది ఇందులో మహిళలు నృత్యం చేయడాన్ని ఇష్టపడరు లేదా అనుకరించడాన్ని ఇష్టపడరు. నృత్యాన్ని మిమిక్రీని ఇష్టపడని వాళ్ళంటే ఇదంతా తీసేయాలి సార్. ఇదంతా తీసేస్తే అంటే పంచభుజిలోంచి త్రిభుజిలోంచి తీసేస్తే మిగిలిపోయినవి ఉన్నాయి 23 41. వీళ్ళని ఆన్సర్గా తీసుకోవాలి. సో 23 + 41 అంటే 64 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 21, 23, 28 ఇలా ఇచ్చున్నాడు. సో మనం కానీ ఇక్కడ ఉన్న సంఖ్యను జాగ్రత్తగా గమనిస్తే 10, 61, 64 దీన్ని మనం ఇంటూ 2 చేస్తే 2 4 8, 2 6 12, 1 2 1 2, 3, 2 6 12, 1 13. ఓకే, 8, 2 6 12, 1 2 1 2, 3, 2 6 12 ప్లస్ 1 చేస్తే ఇక్కడ మనకి 23 వస్తుంది. 2 10 20. అదే ఇక్కడ నుంచి చూడండి సార్, 1 మైనస్ తీసు. ఒకసారి మళ్ళీ చేస్తున్నా. 10, 61, 64 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఇచ్చిన సంఖ్య జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడున్న సంఖ్య గమనిస్తే 2 4 8, 2 6 12, 1 2 1 2, 3, 2 6 12, 1 2 0 0, 1 2 1 2, 21, 23, 28 అదే కదా సార్ ఉంది ఇక్కడ. ఆ విధంగా ఇచ్చున్నారు. అలాగే రెండోది కూడా గమనించండి. 2 4 8, 2 7 14, 1 2 9 18, 1 19 ఆ విధంగా రాసున్నాడు. అలా అయితే దీనికి ఆన్సర్ ఎంత అవ్వాలి? అటు నుంచి మల్టిప్లై చేస్తాను, ఇటు నుంచి డివైడ్ చేయటమే కాబట్టి 36లోంచి 2 సగం చేస్తే 18, 56ని సగం చేస్తే 28, 54ని సగం చేస్తే 27. కాబట్టి 18, 28, 27 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో ఇది ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న ప్రకారం డిపెండ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారంట. సో డిపెండ్ అనే పదాన్ని ఈజ్ రిటన్ యాజ్ EPHTJJ గా ఇచ్చారు. ఓకే, ఈ విధంగా రాశారంటే ఎక్కడ రాయటానికి అవకాశం ఉందో జాగ్రత్తగా గమనిద్దాం. ఇలాంటివి ఎప్పుడు చేసినా సరే ఈక్వల్ దగ్గర నెంబర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూద్దాం, డి అంటే 4, ఇక్కడ దగ్గరలో 5 ఉంది. ఇక్కడ ఈ రెండింటికి దగ్గరలో అయితే లేవు. లేదా అక్కడ 4 ఉంది, దాని దగ్గరలో ఈ ఉంది. ఇలా అయినా తీసుకోవచ్చు. సో ఒకసారి దాన్ని గమనిస్తే డి అంటే 4, ఈ అంటే 5 అంటే +1, ఎన్ అంటే 14, పి అంటే 16 అంటే +2, ఈ అంటే 5, హెచ్ అంటే 8 +3, పి అంటే 16 +4, ఈ +5 +6 ఈ విధంగా ఇచ్చున్నారు అనమాట. సో ఈ విధంగా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇచ్చిన క్వశ్చన్ అదే విధంగా రాస్తే సరిపోతుంది. అదే భాషలో ట్రావెల్ అని ఎలా రాయబడుతుందని ఇచ్చారు. సో ట్రావెల్ అనేది ఎలా రాస్తున్నారో చూద్దాం. సో ట్రావెల్ని ఆన్సర్గా చేయాలంటే ఎలా చేయొచ్చు అప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్కి +1 చేస్తే ఎంతో స్టార్ట్ అవ్వాలి. 5 + 2 7, 22 + 3 25, 1 + 4 5, 5 + 5 18 + 5 23, that is W.
and 20 plus 6, 26 Z. So MGY EWZ, that is there in option C. 87వ ప్రశ్న చూద్దాం. 87వ ప్రశ్నలో 6, 22, 92, 2788 నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇలాంటి నెంబర్ సిరీస్ వస్తే ఎలా చేయాలో చెప్పాను మీకు. ఎప్పుడు కూడా ఇచ్చిన సంఖ్య మధ్య గ్యాప్ గమనించుకోవాలి. ఇక్కడ ఇచ్చిన గ్యాప్ గమనిస్తే ఇక్కడ 16 గ్యాప్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ అరౌండ్ 70 గ్యాప్కి వెళ్ళింది, ఇక్కడ నుంచి కొన్ని వేలలోకి వెళ్ళిపోయిందంటే సంఖ్యల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే నెంబర్స్ మధ్య గ్యాప్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్ లాజిక్ చేసుకుంటాం. అంటే ఎలా చేయొచ్చు, 6 అనే నెంబర్ని ఎలా మార్చుకోవచ్చు, దీన్ని 6 into 3, 6 3s are 18 ప్లస్ 3గా రాసుకోవచ్చు. అలా అయితే 22 అవుతుంది. లేదా సో 6 3s are 18, 6 3 18 ప్లస్ 3 ప్లస్ 4 అనుకుందాం. 18 ప్లస్ 4 22, తర్వాత 22 ఇంటూ 4 88, 88 ప్లస్ 4 92. తర్వాత నాకు ఆన్సర్ కావాలంటే 92 ఇంటూ 5 ప్లస్ 4 చేయాలి. 92 ఇంటూ 5 అంటే ఏదైనా సంఖ్యను 5తో గుణించినప్పుడు ఇది సగం అవుతుందని అనుకున్నాం. సో 92లో సగం 46, పక్కన 0 పెట్టుకుంటే 460 ప్లస్ 4 464. ఇది గమనించండి సార్. ఎప్పుడైనా ఒక సంఖ్యని మనం 5తో గుణగారించేటప్పుడు మనం మొత్తం చేయకుండా 92లో సగం ఎంత, దానికి పక్కన 0 పెట్టుకుంటే ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఫాస్ట్గా చేయొచ్చు. సో 464 సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 88వ ప్రశ్న ఇక్కడ ఈ విధంగా ఇచ్చున్నాడు. ఇందులో ఉన్నటువంటి సంఖ్యల యొక్క మొత్తం పొజిషన్స్ ఏమైనా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గమనిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 into 6గా కానీ 6 into 3గా కానీ డివైడ్ చేసుకొని రాయొచ్చు. సో నేను 3 into 6గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. ఇలా 3 3గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ ఇక్కడ డాష్ వై అని ఉంది, ఇక్కడ వై రాయడానికి అవకాశం లేదు. ఇక్కడ కానీ డాష్ వై, ఇక్కడ వై ఉంది, డాష్ వైగా రాయడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఏమనుకుంటానంటే నేను XYY XYY XYY. క్లియర్ సార్? సో ఆల్టర్నేటివ్గా వస్తుంది XYY XYY XYY. తర్వాత ఇక్కడ మిడిల్ దాంట్లో X ఉంది, ఇక్కడ Y ఉంది, ఇక్కడ Z ఉంది. అలా అయితే ఇక్కడ X ఉంది, ఇక్కడ Z ఉంది, కాబట్టి ఇక్కడ ఏం రావాలి, మిగిలింది Y రాయాలి. అలాగే XY ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ Z రాసుకుందాం. ఇక్కడ Z ఉంది, ఇక్కడ Z ఉంది, కాబట్టి దీని ప్రకారం గమనించుకున్న ఫస్ట్ పొజిషన్లో X ఉన్నది ఆన్సర్, దానిట్లో ఫస్ట్ పొజిషన్లో X ఉంది. థర్డ్ పొజిషన్లో Y రావాలి, ఇక్కడ థర్డ్ పొజిషన్లో Y ఉంది. సో ఈ విధంగా గమనించుకుంటే XYY దీన్ని ZXY గాను, ZYZ ZZX ఆ విధంగా తీసుకుంటే సో ఏంటంటే యూజ్ చేసుకున్నాం XZY YYZ అనేది ఆప్షన్ ఏలో ఉంది. సిరీస్ ఏంటి ఇక్కడ, XYY 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 యాజ్ గా రన్ అవుతుంది. ఇక్కడికి ఒకసారి ZXY ZYZ ZZX అంటే స్టార్టింగ్లో Z అయితే కామన్గా ఉంటుంది, తర్వాత XYZ మారుతుంది, తర్వాత YZX అనేవి మారుతున్నాయి, కానీ స్టార్టింగ్లో ఇవి మాత్రం కామన్గా ఉంటున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. అంటే ఎలా రావాలి సార్, ఇది XYY ఇది కామన్గా వస్తుంది, ఇక్కడ మాత్రం ZXY, మళ్ళా XYY ఇది కామన్గా వస్తుంది, ZXY తర్వాత ఇక్కడ ZYZ అని వచ్చింది, మూడో దాంట్లో మళ్ళీ XYY అని వచ్చింది, ఇక్కడ Z మాత్రం కామన్గా ఉండాలి. తర్వాత XY ఆల్రెడీ రాసాం కాబట్టి Z రాసుకున్నాం, YZ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి X రాసుకున్నాం. ఈ సిరీస్ అక్కడ రన్ అయిందనమాట. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో 89వ ప్రశ్న గమనిస్తే స్ట్రువార్ట్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు అనమాట. సో ఎలా రాస్తున్నారో చెక్ చేద్దాం. STRAWHAT ఈ విధంగా రాశారు. దాన్ని YJCVQRPY ఈ విధంగా ఇచ్చున్నారు. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అని గమనిస్తే WXY HIJABCTUV ఇక్కడ రాస్తున్నారు అనమాట. అంటే 23 + 2 8 + 2 ఆ విధంగా ఉంది. కాబట్టి మనకి ఇచ్చింది ఏంటి, ఇప్పుడు JKP అని ఇచ్చారు అని రాస్తే అదే భాషను ఏ పదం JKPIDగా మార్చబడుతుందని అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ ఇచ్చేసాడు సార్. ఇక్కడ ఏంటి JKPIDP
సిక్యూ అనేది ఆన్సర్ ఇచ్చేసాడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ 25, 23 వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ 10 ఉందంటే ఇక్కడ ఎంత రావాలి? 8 రావాలి. అంటే 4వ అక్షరము దాటిన తర్వాత ఉన్నది 5వ అక్షరం అనేది హెచ్‌తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ చూద్దాం. 23 + 2 8 + 2 10 1 + 2 3 అలా రాసాం కదా. కాబట్టి ఇక్కడ జే వచ్చింది 10 వచ్చిందంటే 5వ స్థానంలో ఉన్నది -2 అవ్వాలి. సో హెచ్ మైనస్ 5వ స్థానంలో ఉన్న అక్షరం ఏముంది? ఫ్రెషింగ్ అని మాత్రమే ఉంది. డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 18 + 9 × 1 = 1 అని ఇచ్చారు. సో దాన్ని ఆ విధంగా రాయొచ్చు. 18 + 9 × 1 అంటే అక్కడ సింబల్స్ ఎప్పుడు కూడా నెంబర్స్ కోడింగ్ ఇచ్చేటప్పుడు సింబల్స్‌తో సంబంధం లేదు మనకి. అక్కడ ఓన్లీ మనం నంబర్స్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 18, 9 1 ద్వారా 1 తీసుకురావాలంటే ఎలా రాసుకుంటానంటే 18/9 అంటే ప్లస్ ఉంది కాబట్టి దాన్ని డివైడెడ్ అని మార్చుకుంటున్నా. ఓకే. నాకు ఆన్సర్ రావాలి అంటే ఇది ఒకటే అవకాశం ఉంది. సో అందుకే ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్‌ని డివైడ్ అనుకుంటా. సో 18/9 ఇంటూని మైనస్ అనుకుంటా. -1. సో 9 రెళ్ళ 18 2 - 1 1గా ఆన్సర్ రాశారు. తర్వాత రెండో దాంట్లో ఇచ్చిందేంటి 32 ప్లస్‌ని డివైడ్‌గా రాసుకుంటాను. 4 - 6. సో 4 8ల 32 ఎందులోంచి 6 తీస్తే 2 సరిపోయింది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలు ఏంటి 5 × 42 + 210 అని ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం ప్లస్ ఉంటే డివైడ్ బై అవ్వాలని చెప్పుకున్నాం. అలాగే మనకి ఇంటూ ఉంటే మైనస్ అని అనుకున్నాం. ఇది మైనస్ అవ్వాలి, ఇది డివైడెడ్ బై అవ్వాలి. అప్పుడు ఎలా రాసుకుంటాం దీన్ని 5 - 42/210 ఈ విధంగా ఇచ్చినారు. దీన్ని సింప్లిఫై చేస్తే మనం 24/5 అనేది ఆన్సర్‌గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8 పర్సన్స్ దేర్ ఆర్ 2 కపుల్స్. ఈ క్వెషన్ ఇక్కడ చేద్దాం. ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8 పర్సన్స్ ఉండాలి. దేర్ ఆర్ 2 కపుల్స్ అని ఇచ్చారు. అంటే ఇలాంటి కండిషన్స్ క్లియర్‌గా రాసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. 2 మ్యారీడ్ కపుల్స్ రావాలి. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. ప్రతి ఒక్కరికి 2 చిల్డ్రన్ చొప్పున ఉండాలి. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అని ఇచ్చారు. సో మేల్స్, ఫీమేల్స్ ఈక్వల్ నెంబర్‌లో ఉండాలి. ఇది డేటా రాసి పెట్టుకున్నాను సార్. ఓకే. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ అని ఇచ్చారు ఇక్కడ. ఇచ్చిన దాని ప్రకారం ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ అవ్వాలి అని అంటే అవకాశం ఎక్కడుంది? ఎస్ ఇలా తీసుకుంటే అంటే ఎస్ వాళ్ళ కపుల్ అంటే ఎస్ వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఉంటే ఒకవేళ ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎస్ని భర్తగా తీసుకొని ఇక్కడ భార్య తీసుకుంటే భార్య వాళ్ళ సోదరుడు కానీ సోదరు క్యూ అవ్వాలి. ఇది ఒక అవకాశం ఉంది. లేదా వీళ్ళిద్దరూ భార్య భర్తలు అయితే ఎస్ అనేవాడు ఈయనకి సోదరుడు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే బ్రదర్ ఇన్ లా రావడానికి అవకాశం ఉంటుంది. సో 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసి పెట్టుకుందాం. సో ఏమి ఇచ్చున్నారు? ఎస్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అండ్ పి అని ఇచ్చారు. క్యూ అనే ఆవిడ మదర్ అంట. ఎవరెవరికి? బి మరియు పిలకు. బి మరియు పి అనే పర్సన్స్ కి క్యూ అనేవాడు మదర్ అని చెప్పారు. తర్వాత టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ అంటే ఖచ్చితంగా వీళ్ళకి పిల్లలు అని చెప్తున్నామంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా కపుల్స్ అవడానికి అవకాశం ఉంది. అలాగే తర్వాత టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ అవ్వాలంటే నీస్ అవ్వాలి అని అంటే ఎవరు? మేనకోడలు అంటే సోదరుడి యొక్క కూతురు కానీ సోదరి యొక్క కూతురు కానీ అంటే మీ అన్నయ్య అక్క కొడుకులు కానీ కూతురు అయితే మామూలుగా అయితే తెలుగులోకి వచ్చేసరికి మన చెల్లి కానీ అక్క కానీ కూతురుని అయితే మేనకోడలు అని అంటాం. మన అన్నయ్య యొక్క కూతురుని అయితే మాత్రం మనం కూతురు అనే పిలుస్తాం. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అది మారుతుంది. మన అన్నయ్య లేదా అక్క, తమ్ముడు లేదా చెల్లి ఎవరైనా సరే మీ సొంత కొడుకు కూతురు కాకుండా మీ సిబ్లింగ్స్ యొక్క కొడుకు కూతుర్ని మనం నీస్, అబ్బాయి అయితే నెఫ్యూ అని పిలుస్తాం. ఇక్కడ అదే ఇచ్చినారు. టీ ఈజ్ ద నీస్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. నీస్ ఆఫ్ ఏ అంటే ఖచ్చితంగా టీ అనేది ఇక్కడే రావాలా. ఆల్రెడీ ఒక పేరుకి 2 చిల్డ్రన్ ఉండాలని చెప్పారు కాబట్టి. సో అలా అయితే టీ నీస్ అవ్వాలి అని అంటే ఏ ఎక్కడ ఉండాలి అప్పుడు? ఇక్కడ ఈ పర్సన్ యొక్క వైఫ్ ఏ అని తీసుకుంటే ఇక్కడ టీ రాయడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏ ఇక్కడే వస్తాడు. టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ అంటే వీళ్ళిద్దరికి ఇక్కడ ఇంకో కపుల్ ఇక్కడ వీళ్ళ భార్య రావాలి. టీ ఈజ్ నీస్ ఆఫ్ ఏ. డి అండ్ టీఆర్ సిస్టర్స్ అని ఇచ్చారు. సో డి అండ్ టీఆర్ సిస్టర్స్. సో ఈ విధంగా తీసుకున్నా. డి అండ్ టీఆర్ సిస్టర్స్. ఓకే సార్. డి అండ్ టీఆర్ సిస్టర్స్ వీళ్ళ పిల్లలు అనమాట. ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. సో ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎస్.
ఓకే సార్. సో ఏ అండ్ క్యూ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. ఎల్ ఈజ్, ఇక్కడ కొంచెం క్లారిటీగా రాస్తున్నా చూసుకోండమ్మా. సో ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎస్. ఈ ఎల్ అండ్ ఎస్కి డి అండ్ టి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏ అండ్ క్యూకి బి అండ్ పి అని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. అయితే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎల్, ఇక్కడ మేలు ఫీమేల్ ఈక్వల్ నెంబర్లో రావాలని చెప్పారు. సో వీళ్ళిద్దరూ ఫీమేల్ అని తెలుసు, ఎల్ ఫీమేల్ అని తెలుసు, క్యూ ఫీమేల్ అని, నలుగురు ఫీమేల్ వచ్చేసారంటే వీళ్ళిద్దరు ఏమవ్వాలి అప్పుడు ఖచ్చితంగా మేల్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఏమని ఇచ్చారు దీని మీద. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు క్యూ అని ఇచ్చారు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు క్యూ. క్యూ స్థానంలో మీరుంటే ఏ మీకు ఏమవుతారంటే భర్త అవుతాడు, కాబట్టి హస్బెండ్ అనే ఆన్సర్ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద ఇచ్చున్నారు అని అంటే, మళ్ళా కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ ఇచ్చున్నారు. సైటోసైన్ అని చెప్పి ఈ విధంగా నెంబర్ ఇచ్చున్నారు. 19914532522015 అని చెప్పి. ఓకే, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎస్ యొక్క వాల్యూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 19, ఐ యొక్క వాల్యూ 9, ఎన్ యొక్క వాల్యూ 14, ఈ యొక్క వాల్యూ 5. ఈ విధంగా ఇచ్చున్నారనమాట. సో మనం కూడా ఇప్పుడు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి, హైలోజన్. ఓకే, ఈ వర్డ్ ఇచ్చున్నారు మనకి, దీనికి కోడ్ ఏమొస్తుందని అడిగారు అనమాట. ఓకే, దీనికి కోడ్ ఏంటో కావాలి మనకి. సో దానికి కోడ్ ఏంటో కావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ 5వ పదం మీద ఉందో దాన్ని ఇక్కడ రాసి పెట్టుకోవాలి. ఓ అంటే ఎంత 15, జి అంటే 7, ఈ అంటే 5, ఎన్ అంటే 14. సో 15, 7, 5, 14 ఎక్కడుంది? ఇది 15తో స్టార్ట్ అవ్వలేదు, ఇది 15తో స్టార్ట్ అయిన 7 లేదు, ఇది 2తో స్టార్ట్ అయింది అవకాశం లేదు. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 93వ ప్రశ్న. ర్యాబిట్ అనే దాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. సో ర్యాబిట్ అనే దాన్ని ఈ విధంగా రాశారంటే ఎలా రాసుండొచ్చు, RABBIT అనే దాన్ని ITYYARగా రాశారట. సో ఈ విధంగా రాశారంటే ఎలా మార్చి ఉండొచ్చు, ఐని ఇక్కడ, టీని ఇక్కడ రాశారు, అలాగే ఏ ఇక్కడికి వెళ్ళింది, ఆర్ ఇక్కడికి వచ్చింది. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో కాబట్టి ఎల్లో అనే పదాన్ని కూడా మనం ఆ విధంగానే మార్చుకోవాలి. సో ఎల్లో అనే పదాన్ని గమనిస్తే మీరు ఇప్పుడు ఏం జరగాలి, ఐటీ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి OWతో స్టార్ట్ అవ్వాలి, RAAR అయింది కాబట్టి ఇక్కడ EYగా మారాలి. సో EYగా ఉన్నవి ఈ రెండే ఉన్నాయి. OWతో స్టార్ట్ అవ్వాలి, EYతో ఎండ్ అవ్వాలి. ఇక్కడ OWతో స్టార్ట్ EYతో ఎండ్ అవ్వలేదు, OWతో స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ OWతో స్టార్ట్ అయిన EYతో ఎండ్ అవ్వలేదు, ఇక్కడ OWతో స్టార్ట్ అయింది, EYతో ఎండ్ అయింది. మిడిల్లో ఏంటి, బీకి ఆపోజిట్ వై, బీకి ఆపోజిట్ వై, ఎల్కి ఆపోజిట్ ఓ, ఎల్కి ఆపోజిట్ ఓ రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. 94వ ప్రశ్న. సో 94th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3, 5, 17 ఇలా క్వశ్చన్ మార్క్ అని ఇచ్చున్నారు. సో మీరు గమనిస్తే 3, 5, 17 క్వశ్చన్ మార్క్ 133 అని ఇచ్చారు. ఇక్కడ సంఖ్య యొక్క వ్యత్యాసం ఎంత ఉంది, 2 అని ఉంది, ఇక్కడ 12 అని ఉంది. సో దిస్ 2 ఈజ్ నథింగ్ బట్ 1 స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్. దిస్ 14 ఈజ్ నథింగ్ బట్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. సో నెక్స్ట్ ఎంత రావాలి అప్పుడు, 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ తీసుకుంటే 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ దట్ ఈస్ 27 ప్లస్ 9 36. సో 36 అనేది గ్యాప్ వస్తుంది. 17 ప్లస్ 36 ఈజ్ నథింగ్ బట్ 53. అలాంటప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ అనేది రావాలి. 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ అంటే ఇది 16 ప్లస్ 64 80 అనేది రావాలి. సో 53కి 80 కలిపితే 133. సో 53 అనేది సమాధానం. మధ్యలో స్క్వేర్లు పెరుగుతున్నాయి కాబట్టి, స్క్వేర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన సంఖ్యల యొక్క వ్యత్యాసం కూడా పెరుగుతూ ఇస్తున్నట్టుంది. ఎందుకంటే స్క్వేర్ క్యూబ్ యాడ్ అవుతున్నాయి కాబట్టి. 53 అనే సమాధానం ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 95వ ప్రశ్న గమనిద్దాం. 95 ప్రశ్నలు ఎప్పుడైనా గమనించండి సార్, ఇచ్చిన సంఖ్యల్లో 5 లేదా 6 కంటే ఎక్కువ సంఖ్యలు మనకు నెంబర్ సిరీస్లో కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ సిరీస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నిస్తే ఆన్సర్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 3 - 1 అని ఇచ్చారు. 3 - 1 అంటే 4 డిఫరెన్స్ ఉంది. -1 -5 ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ ఉంది. -5 -9 ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ ఉంది. అది యాసిడ్ గా రన్ అవుతుంది. ఇక్కడ మనం అడుగుతుంది ఏంటి, తప్పు సంఖ్యని కనుక్కోమని ఇచ్చారు. ఏది కనుక్కోమన్నా మనం చేసే ప్రాసెస్ నెంబర్ సిరీస్ ప్రాసెస్ లోనే చేసుకుంటూ వెళ్తాం. సో ఆల్టర్నేట్ గా అన్నిటికీ 4 వెళ్తుంది. అది ఫస్ట్ అర్థమైంది సార్. రెండోది గమనిద్దాం, మిగిలిపోయిన నెంబర్స్ అంటే ఇలా గమనించాలి. అప్పుడు
2, 5, 24, 677 చూడాలి. 2, 5, 24, 677. సో 2, 5 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 5గా రాసుకోవచ్చు. 5 స్క్వేర్ ప్లస్ 1 26 అవుతుంది. 26 స్క్వేర్ ప్లస్ 1 676 ప్లస్ 1 677. అండ్ ఎన్ని సెట్ అయినా ఏది మిస్ అయింది సార్? 24 మిస్ అయింది. 24 స్థానంలో ఏముండాలి? 26 అనేది ఉండాలి. ఎప్పుడైనా సంఖ్య 5, 6 సంఖ్యల కంటే ఎక్కువ సంఖ్యలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా అది ఆల్టర్నేటివ్గా ప్రయత్నించాలి. ఆల్టర్నేటివ్గా ప్రయత్నించడం చూసాం. 3కి 1కి 4 తేడా ఉంది. 1కి 5కి 4, 5కి 4కి 9. తర్వాత ఏముండాలి? 13 ఉండాలి. -13 అని ఉంటుంది ఒకవేళ పక్కన గ్యాప్ ఇచ్చి ఉంటే. ఈ తర్వాత ఆల్టర్నేటివ్ చూస్తే 2 స్క్వేర్ ప్లస్ 1 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 26 రావాలి. 20 స్క్వేర్ అంటే 676 ప్లస్ 1 677 సరిపోయింది. కాబట్టి ఏది తప్పుగా ఉందంటే 24 అనేది తప్పుగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఒక గడియారంలో 6:30 తర్వాత ఏ సమయం వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 100 డిగ్రీల కోణాన్ని చేస్తాయో కనుక్కోండి అని ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, 180 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు ఈ రెండు తప్ప మిమ్మల్ని మధ్యలో ఏ డిగ్రీలు అడిగినా సరే ఖచ్చితంగా అవి గంటకి 2 సార్లు జరుగుతాయి అనమాట. అంటే 90 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ అనేవి గంటకి 2 సార్లు మనకి గడియారంలో కనబడతాయి. అదే 180 డిగ్రీలు కానీ ఏకీభవించడం అంటే 0 డిగ్రీలు కానీ మనకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మనకి 100 డిగ్రీలుగా ఉండేవి 6 నుంచి 7 మధ్యలో 100 డిగ్రీలు 2 సార్లు ఫామ్ అవుతాయి. 2 హ్యాండ్స్ మధ్య 100 డిగ్రీస్ అనేవి 2 టైమ్స్ ఫామ్ అవుతాయి. అయితే మనల్ని అడిగింది ఏంటంటే గడియారంలో 6:30 తర్వాత అడిగారు అని అంటే రెండోసారి ఎప్పుడు వస్తుందని అడిగాడు. రెండోసారి ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు మనం దీనికి సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. 5 into hours ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్ బై 6 into 12/11. మనం ఏదైతే మనం యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 30 into hours minus 11/2 minutes చేస్తామో దాన్నే ఈ దీంట్లో యూజ్ చేసుకుంటే ఫైనల్గా వచ్చే స్టెప్ అనమాట ఇది. దీన్ని మనం డైరెక్ట్గా రాసి పెట్టుకుంటాం. సో ఎలా రాసుకోవచ్చు ఇక్కడ దీన్ని? మిమ్మల్ని అడిగింది ఏ టైం అడిగాడు? 6:30 అడిగాడు అంటే ఏ అవర్ గడుస్తుంది? 6 గడుస్తుంది కాబట్టి అవర్ ప్లేస్లో 6 పెట్టుకోండి సార్. ప్లస్ మీకు సెకండ్ టైం అడిగాడు కాబట్టి ప్లస్ రాసుకోవాలి. మొదటిసారి అడిగితే మైనస్ రాసుకోవాలి. అంటే 6:30 తర్వాత అడుగుతున్నాడు అని అంటే రెండోసారి ఎప్పుడు యాంగిల్ 100 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కాబట్టి ప్లస్ రాసి పెట్టుకుంటాం. యాంగిల్ 100 డిగ్రీస్ కాబట్టి 100/6 ఇంటూ 12/11 అంటే 30 ప్లస్ 100/6 అంటే ఇది 180 అవుద్ది. 280/6 ఇంటూ 12/11. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే 2 అని వస్తుంది. 560/11 11 5 55 10 ఇక్కడ 0 పెట్టుకుంటే ఆబ్వియస్గా దీనికి క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకుంటే 11 సో 11 5 55 తీసుకుంటాం. సో 50 10/11 ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి 50 10/11 ఈ విధంగా రాసుకుంటాం. అంటే ఎగ్జాక్ట్గా 50 10/11 నిమిషాల దగ్గర అంటే 6 గంటల 10-11 నిమిషాల దగ్గర ఎగ్జాక్ట్గా అది 100 డిగ్రీస్ని రెండోసారి ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించాం. 97వ ప్రశ్న. 97వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఈజ్ ఎం ద మదర్ ఆఫ్ ఎల్ అని అడిగారు. ఓకే, ఎం అనే ఆర్ మదర్ అని చెప్పడానికి అవకాశం ఉందా ఎల్కి అని అంటే ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ద్వారా ఆన్సర్ చెప్పగలమా లేదనేది మనం ప్రయత్నించాలి. మొట్టమొదటి ఇచ్చింది ఏంటి? టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఓకే, టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఇక్కడ రాసుకుంటున్నా, టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం. ఎం ఈజ్ మ్యారీడ్ టు జే. ఓకే సార్, ఎం ఈజ్ మ్యారీడ్ టు జే. తర్వాత కే ఈజ్ ద సన్ ఆఫ్ జే అని ఇచ్చారు. కే ఈజ్ ద సన్ ఆఫ్ జే. తర్వాత ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే అని ఇచ్చారు. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. ఇంకో పర్సన్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ రాసి పెట్టుకున్నా, ఎల్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎఫ్. ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్ అని చెప్పేయగలమా? ఎల్కి ఎం మదర్ అని చెప్పగలమా అంటే ఎంజేలో మదర్ ఎవరు ఫాదర్ ఎవరో మనకు తెలియట్లేదు కాబట్టి వాడు అడిగిన ప్రశ్నకి మన సమాధానం చెప్పలేము అని అంటే మొట్టమొదటి దాని ద్వారా ఒకదాని ద్వారా ఆన్సర్ వస్తుందా? రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఖచ్చితంగా రెండో దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. కే ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ టీ అని ఇచ్చారు. సో కే ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ టీ సరిపోయింది. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్, ఇది కూడా సరిపోయింది. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎల్, అది కూడా సరిపోయింది. తర్వాత మనకి ఇచ్చింది ఏంటంటే ఎల్ ఈజ్
ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే అని ఇచ్చారు. ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే. సో ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే సరిపోయింది. జే ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ టీ అని ఇచ్చారు. జే అనేవాడు అల్లుడు అవ్వాలి. ఎవరికి? టీ అల్లుడు అవ్వాలి. సో టీ అల్లుడు అయ్యాడు అంటే ఎం ఏమవుతుంది సార్? కూతురు అవుతుంది. సో ఎం కూతురు అయిందంటే ఇక్కడ ఎం అమ్మాయి అని తెలిసింది, గర్ల్ అని తెలిసింది, లేడీ అని తెలిసింది, ఫీమేల్ అని కన్ఫర్మ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్ అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. సో ఎం అనే ఆవిడ ఎల్కి మదర్ అవుతుందా అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగల మదర్ అవుతుందని. అయితే ఆ ఆన్సర్ చెప్పడానికి మనం ఖచ్చితంగా ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి? ద డేటా ఇన్ స్టేట్మెంట్ ఎలోన్, వన్ ఎలోన్, ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసరీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. రెండు యూజ్ చేయాలి కాబట్టి. తర్వాత ప్రశ్న చూద్దాం. 98వ ప్రశ్న. అమాంగ్ 6 people ABCDFG ఈచ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ హైట్, హూ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ అని అడిగారు. సో హూ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ అని మనకు తెలియాలంటే చూద్దాం. ఓన్లీ 2 people ఆర్ షార్టర్ దాన్ డి. సో ఉన్న 6 members-లో ఇలా 6 members తీసుకున్నాం. ఉన్న 6 members-లో ఓన్లీ 2 people ఆర్ షార్టర్ దాన్ డి. డి కంటే ఓన్లీ 2 members మాత్రమే షార్టర్ అంటే డి అనేవాడు 4th పొజిషన్లో ఉండాలన్నమాట. డి కంటే ఇద్దరు మాత్రమే షార్టర్ అండి, మిగతా అందరూ టాలర్ అని. ఓన్లీ 2 people ఆర్ టాలర్ దాన్ ఏ. ఇద్దరు మాత్రమే ఏ కంటే టాలర్, మిగతా అందరూ షార్టర్. ఇద్దరు మాత్రమే ఏ కంటే టాలర్, మిగతా అందరూ షార్టర్. మనం అడిగింది ఏంటి? హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ చెప్పగలం, ఇంకా చెప్పలేం. ఈ షార్టర్ దెన్ సి అని ఇచ్చారు. సో ఈ ఈజ్ షార్టర్ దెన్ సి. షార్టర్ దెన్ సి. డి ఈజ్ ద టాలర్ దెన్ ఎఫ్ అని ఇచ్చారు. సో డి ఈజ్ టాలర్ దెన్ ఎఫ్. సో డి ఈజ్ టాలర్ దెన్ ఎఫ్ అంటే ఎఫ్ ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎఫ్ ఎక్కడైనా రాసుకోవచ్చు. అలాగే సిఈ కంటే సి ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు, లేదా ఈని తీసుకొచ్చి ఎక్కడైనా రాసుకోవచ్చు. సో దీని ద్వారా మనం కన్ఫర్మ్ చేయగలుగుతున్నామా? కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఇచ్చిన డేటా మనకు సరిపోతుందా సార్? చాలట్లా. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డేటాను పక్కన మాత్రమే రాసి పెట్టుకుంటున్నా. ఇక్కడ సిఈ ఎక్కడైనా రావచ్చు. తర్వాత ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? డి తర్వాత ఎఫ్ రావాలని ఉంది. సో ఇది కూడా మనం ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. ఈ రెండింటిని కూడా రాయట్లా. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఓన్లీ 3 people ఆర్ షార్టర్ దెన్ ఏ అని ఇచ్చారు. ఓన్లీ 3 people ఆర్ షార్టర్ దెన్ ఏ. ఏ అంటే ఓన్లీ ముగ్గురు మాత్రమే షార్టర్ అని చెప్పారు, అది సరిపోయింది. బి షార్టర్ దెన్ డి. బి ఈజ్ షార్టర్ దెన్ డి. సో బి అనేవాడు షార్టర్ దెన్ డి బట్ నాట్ ద షార్టెస్ట్. బి అనేవాడు డి కంటే షార్టర్ అవ్వగానే షార్టెస్ట్ కాదని ఇచ్చాడు కాబట్టి బి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. డి కింద ఎఫ్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే సార్, అది. తర్వాత బి ఈజ్ నాట్ ద షార్ట్. సి ఈజ్ ద టాలెస్ట్ అమాంగ్ దెమ్ అని ఇచ్చారు. సో సి ఈజ్ ద టాలెస్ట్ అమాంగ్ దెమ్ ఇక్కడ రాసుకుంటే ఈ ఇక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఆర్డర్. మనల్ని అడిగింది ఏంటి? హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ అని అడిగారు. ఇప్పుడు ఈని కన్ఫర్మ్ చేయొచ్చు. సో రెండు యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఓన్లీ రెండోది యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. సో రెండోది యూజ్ చేస్తే మాత్రమే ఆన్సర్ రావాలి అని అంటే మనం ఫస్ట్ ఇచ్చిన ఈ డేటాను కన్సిడర్ చేయకూడదు. అది కూడా ఒకసారి ప్రయత్నిద్దాం. అది రాకపోతే మనం దీనికి స్టిక్ అవ్వచ్చు. సో మొత్తం 6 members అని చెప్పారు. ఓకే, 6 members-లో ఓన్లీ 3 people ఆర్ షార్టర్ దెన్ ఏ. ఏ ఇక్కడ తీసుకున్నా. బి షార్టర్ దెన్ డి బట్ నాట్ ద షార్టెస్ట్. బి ఎక్కడైనా రాసుకోవచ్చు. సి ఈజ్ టాలెస్ట్ అమాంగ్ దెమ్. సో బీడీని ఇక్కడ రాసి డి ఇక్కడ రాసుకోవచ్చు, సి ఇక్కడ రాసి ఎక్కడైనా రాసుకోవచ్చు. అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది ఆన్సర్ రావాలంటే మనం ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి కాబట్టి ద డేటా ఇన్ స్టేట్మెంట్ బోత్ ద స్టేట్మెంట్స్ ద డేటా బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసరీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 99వ ప్రశ్న. సో 99వ ప్రశ్నకు వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చున్నారు. సో దీన్ని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇందులో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మొత్తం 20 పొజిషన్స్ ఉన్నాయి. 20 పొజిషన్స్ అంటే మనం 4గా డివైడ్ చేసుకున్న 4 into 5గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. సిబి అని ఉంది, ఇక్కడ సిబి అని ఉంది. ఈ ఆల్టర్నేటివ్ ఇక్కడ కూడా సిబి రాయడానికి అవకాశం ఉంది. సో ఏసీబిడి ఏసీబిడి ఏసీబిడిగా అవుతుంది. తర్వాత ఇక్కడ సిఏ డాష్ డి సిఏ డాష్ బి అని ఉంది. సో ఆల్రెడీ ఏబిసిడిలో డి మిస్ అయింది, ఇక్కడ కూడా డి మిస్ అయింది. సో ఆ విధంగా రాసుకుంటే ఏబిసిడి సిఏబిడి ఏబిసిడి సిఏబిడి ఏబిసిడి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఏ లెటర్స్ వాడాం? ఏ డబల్ డి బి. సో ఏ డబల్ డి బి అనేది ఆప్షన్ సిలో ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత 100th క్వశ్చన్ చూద్దాం. 100th క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే 4 villages 4 గ్రామాలు ఏబిసి మరియు డీలు ఒకే సరళ రేఖపై ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖపై ఉంటాయి. డి అనే గ్రామం బి 10 kilometers దూరంలో ఉంది. ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటో ముందు రాసి పెట్టుకుంటున్నాను చూడండి.
బికి డికి మధ్యలో ఉన్న దూరం ఎంత అని చెప్పాడు? 10 మీటర్లు అని చెప్పాడు. డి అనే గ్రామం బి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ అనే గ్రామం ఖచ్చితంగా డి మరియు సి మధ్య ఉంటుంది. డికి సికి మధ్యలో ఏ అనే గ్రామం ఉందంట. ఏ అనే గ్రామం ఖచ్చితంగా డి మరియు సి మధ్య ఉంటుంది. మరియు బి నుండి సి అనే గ్రామానికి గల దూరం గ్రామం సి మరియు డి మధ్య దూరం కంటే 2 కిలోమీటర్లు ఎక్కువ అని ఇచ్చారు. సో బికి సికి మధ్య ఉండే దూరం ఏదైతే ఉందో అది x+2 అంట. దేంతో కంపేర్ చేస్తే? సిడితో కంపేర్ చేస్తే. సిడి అనేది ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకి బీడి అనేది బీసీ అనేది x+2గా తీసుకోమని చెప్తున్నారనమాట. సో ఏ అనే గ్రామం బి నుండి సి అనే గ్రామానికి గల దూరము సి మరియు డి మధ్య దూరం కంటే 2 కిలోమీటర్లు ఎక్కువ. సో బికి సికి అనే గ్రామం 2 కిలోమీటర్లు ఎక్కువ ఉండాలి సికి డికి కంపేర్ చేసుకుంటే. ఇది మనకి ఇచ్చిన డేటా. దీని ప్రకారం అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో సపోజ్ బికి డికి మధ్యలో ఇలా తీసుకున్నా, బి ఇక్కడ తీసుకున్నా, డి ఇక్కడ తీసుకున్నా, మధ్యలో గ్యాప్ 10 కిలోమీటర్స్ ఉందనుకుందాం. తర్వాత ఏమి ఇచ్చినారు? డికి సికి మధ్యలో ఏ ఎగ్జాక్ట్గా రావాలని చెప్పారు. సో డికి సికి మధ్యలో ఎగ్జాక్ట్గా ఏ రావాలి. సో దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు కదా, ఇలా కూడా తీసుకోవచ్చు. 10 మీటర్స్ అని తీసుకుంటున్నా. తర్వాత ఏమి ఇచ్చారు? బికి సికి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంతకి 2 కిలోమీటర్లు తక్కువ సికి డికి మధ్యలో ఉండాలని చెప్పారు. అలాగే డికి సికి మధ్యలో ఏ రావాలని చెప్పారు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సి తీసుకున్నాను అనుకుందాం. సపోజ్ సి ఇక్కడ తీసుకున్నా, ఏ ఇక్కడ తీసుకుంటా. డికి సికి మధ్యలో ఏ వచ్చింది. ఓకే, సో డికి సికి మధ్యలో ఏ వచ్చిందని ఇక్కడ తీసుకుందాం. డిసి ఇక్కడ ఏ తీసుకున్నా, డికి సికి మధ్యలో ఏ వచ్చింది. సికి డికి ఉన్న డిస్టెన్స్తో పోల్చుకుంటే బికి సికి ఉన్న డిస్టెన్స్ ఎక్కువ ఉండాలని చెప్పాడు. ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ ఉన్న 10లో దీన్ని ఎలా రాసుకోవచ్చు? అప్పుడు సికి డికి ఉన్న డిస్టెన్స్తో డబల్ అనుకుంటే ఉన్న డిస్టెన్స్కి ఎక్స్ట్రా 2 ఉండాలంటే డికి సికి మధ్యలో 4 కిలోమీటర్లు అనుకుంటే, డికి సికి మధ్యలో 4 కిలోమీటర్లు అనుకుంటే దీనికి ఎక్స్ట్రా 2 కిలోమీటర్లు అంటే సికి బికి 6 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడు టోటల్ 10 కిలోమీటర్లు అవుతుంది కదా. సో డికి సికి మధ్యలో 4 కిలోమీటర్లు, సికి బికి మధ్యలో 6 కిలోమీటర్లు. అదే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. బికి సికి మధ్యలో 6 కిలోమీటర్లు, డికి సికి మధ్యలో 4 కిలోమీటర్లుగా డివైడ్ చేసుకుంటే ఈ రెంటి మధ్య ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే బి నుండి సి యొక్క ఎంత దూరంలో ఉంటుంది, బి నుండి సి ఎంత దూరంలో ఉంటుందని అడిగారు. సో బి నుంచి డి సి ఎంత దూరంలో ఉంటుంది? అప్పుడు 6 కిలోమీటర్లు. ఎటువైపు నుంచి చూసినా బి నుంచి సికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు.